యెషయా గ్రంథం 1వ అధ్యాయం 10 నుంచి 17 వరకు మనం ఇశ్రాయేలీలు కనబరుస్తున్నటువంటి వేషధారణ, భక్తిహీనత మనం చూసాం కదా. ఇప్పుడు ఇంత నేరారోపణ చేసిన తర్వాత, ఇశ్రాయేలీల మీద దేవుడు ఇంత నేరారోపణ చేసిన తర్వాత 18, 19, 20 వచనాల్లో వాళ్ళకి ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. వాస్తవానికి ఇంత భ్రష్టు పట్టిపోయినటువంటి వ్యక్తులు మనం 2వ వచనం నుంచి చూస్తాం. వాళ్ళు ఎంత చెడిపోయారు, ఎంత తిరుగుబాటు చేశారన్నది మనం చూసాం. తర్వాత 10 నుంచి 17 వరకు అలా చెడిపోయి అప్పటికీ క్షమాపణ వేడకుండా ఎలా వాళ్ళు ఇంకా వేషధారితనాన్ని కనబరుస్తున్నారో చూసాం. ఇలాంటి వారిని దేవుడు శిక్షించకుండా, వారి మీద శాపాన్ని ప్రకటించకుండా వారికి ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు, ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు. అదేంటో చూద్దాం. 18వ వచనం నుంచి, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఈలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. ఇది ఆయన చేస్తున్నటువంటి ప్రకటన. ఎవరితోనంటే అన్ని విషయాల్లో దేవుణ్ణి బాధ పెడుతున్నటువంటి అమ్మా ఓయ్ ఆవిడకంటే తెలియదు మాట్లాడుతున్నారు. మీకేమైంది? మీరు కూడా పంచాయతీ పెట్టుకున్నారు. దేవుడు తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఇశ్రాయేలీల విషయమై ఆయన శిక్షను ప్రకటించకుండా ఒక ఆహ్వానం ఇస్తున్నాడు, ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. అదేంటంటే యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. ఏమన్నాడు ఆయన? రండి మన వివాదం తీర్చుకుందాం. ఇక్కడ కమ్ లెట్ us రీజన్ టుగెదర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే మన వివాదాన్ని తీర్చుకుందాం. ఇది మనకి ఎలా వినపడుతుంది అంటే, వివాదం తీర్చుకోవడం అంటే రండి వాదించుకుందాం అనేటట్టుగా వినపడుతుంది, అంతే కదా. వాదించుకోవడం అంటే కొంచెం నెగిటివ్గా. ఇప్పుడు దేవుడు మనిషితో ఏం వాదిస్తాడు? ఇద్దరు మనుషులైతే ఒకరినొకరు వాదించుకోవచ్చు. నువ్వు చేసింది ఏంటంటే నువ్వు చేసింది ఏంటని వాదించుకోవచ్చు, నువ్వు తప్పంటే నువ్వు తప్పని వాదించుకోవచ్చు. కానీ ఇశ్రాయేలు జాతి దేవునితో వాదించడం ఏంటి? రండి మన వివాదం తీర్చుకుందాం అంటే ఏ విషయంలో వివాదపడతారు? దేవుడైతే ఇశ్రాయేలు జాతి మీద వివాదం చేయొచ్చు, అంటే వారి మీద దోషారోపణ చేయొచ్చు, ఎలా చేశారని. మరి ఇశ్రాయేలు జాతి దేవుడి మీద ఏమని దోషారోపణ చేస్తారు, ఏమని వివాదం చేస్తారు, గొడవ చేస్తారు? అక్కడ ఉన్నది ఏంటంటే రండి వివాదం తీర్చుకుందామంటే అక్కడ వాడబడిన పదానికి అర్థం ఏంటంటే మీ పాపాలు ఒప్పుకుంటూ నా సన్నిధికి రండి అనేటువంటి అర్థం. అది మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి గొడవ వాతావరణం సద్దుమనిగేటట్టుగా మాట్లాడడానికి రండి, అది చెప్తున్నది. వాదన చేసినప్పుడు గొడవ ఎక్కువ అవుతుంది, కానీ ఇక్కడేమంటున్నాడు అంటే గొడవ తగ్గిపోయేదానికి వాదన చేద్దాం రండి అంటున్నాడు. అప్పుడేం చేయాలి? వీళ్ళు దేవుడి మీద దోషారోపణ చేయరు, వీళ్ళ దోషాలను ఒప్పుకుంటారు. అది ఇక్కడ వివాదం తీర్చుకోవడం అంటే. కమ్ లెట్ us రీజన్ టుగెదర్ అని ఉంది. రండి మన వివాదం తీర్చుకుందాము. అప్పుడు ఏం చేస్తాడు అంటే మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. ఎప్పుడైతే ఈ వాదం జరుగుతుందో మన మధ్య, అప్పుడు నేనేం చేస్తానంటే
మీ పాపాలు ఎర్రగా రక్తంలాగా ఉన్నా సరే వాటిని ఎలా మారుస్తాను నేను? తెల్లగా హిమములాగా మంచులాగా మారుస్తాను. అంటే పాపాలని తీసివేస్తానని చెప్తున్నాడు. కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. కెంపు మనకు తెలుసు కదా, ఈ రాళ్ళ గురించి, రంగు రాళ్ళ గురించి. కెంపు అనేటువంటి ఒక రాయి ఎర్రగా ఉంటుంది, అది ఎర్రగా మెరిసిపోతుంటుంది. అంత ఎర్రగా ఉన్నా సరే గొర్రెబొచ్చు వలె తెల్లని వగును, గొర్రెబొచ్చులాగా తెల్లగా చేస్తాను. అంటే మన భారతదేశంలో ఉన్న గొర్రెల గురించి కాదు మాట్లాడుతున్నది. మన భారతదేశంలో గొర్రెలు ఉన్నాయి కదా, ఇవి కొన్ని ఎర్రగా ఉంటాయి, పొల్లగా ఉంటాయి, ఎలా ఉంటాయి కదా. కానీ అక్కడ మంచు ప్రాంతాల్లో తెల్లగా ఉంటాయి వాటి వెంట్రుకలు. గొర్రెబొచ్చులాగా తెల్లగా చేస్తాను అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇశ్రాయేలీలు అందరూ, ఇశ్రాయేలు జాతి అంతా కూడా వచ్చి దేవుని దగ్గర ఎందుకు వాదించాలి? వాదించడం అంటే పాపాలు ఆయన తీసివేసేటట్టుగా, ఎర్రని పాపాలని తెల్లగా ఆయన మార్చివేసేటట్టుగా ఎందుకు వాదించాలి అని అంటే మనం చూస్తాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక మాట రాయబడింది. అంటే వాళ్ళ పాపపు స్థితి ఎలాగుందంటే, 26వ వచనం చూద్దాం. నాకు జ్ఞాపకం చేయము, మనము కూడి వాదింతము. నా జ్ఞాపకం చేయండి, మీరు ఎక్కడైనా మంచిగా ప్రవర్తించారేమో చరిత్రలో అని అడుగుతున్నాడు. నా జ్ఞాపకం చేయండి, మీరు కానీ మీ పితరులు కానీ ఎప్పుడైనా సరే భూమి మీద మానవుణ్ణి చేసిన దగ్గర నుంచి ఎప్పుడైనా మీరు మంచిగా బ్రతికారేమో, నీతిగా బ్రతికారేమో నాకు జ్ఞాపకం చేయండి. మర్చిపోయి ఉంటాను బహుశా. నాకు జ్ఞాపకం చేయము, మనము కూడి వాదింతము. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించము. ఏ విషయంలో నీతిమంతుడువో, ఎక్కడ నీతిమంతుడో, ఎప్పుడు నీతిమంతుడో ఒకసారి చెప్పు, నాకు జ్ఞాపకం చేయి అని చెబుతూ ఆయన అంటున్నాడు, నాకు జ్ఞాపకం ఉన్నంతలో, మన భాషలో చెప్తున్నాడు ఆయన, నాకు జ్ఞాపకం ఉన్నంతలో నీ మూలపితరుడు పాపం చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే. మూలపితరుడు ఎవరు ఇంతకీ? మానవ జాతికి. మానవ జాతికి మూలపితరుడు ఎవరు? ఆదాము. ఆదాము మంచివాడైనా ఇంతకీ? అసలు ఇంత దారుణానికి కారణమే ఆయన. అవిధేయత చూపించాడు. దేవుడు వద్దన్న దాన్ని చేశాడు. పాపం వచ్చింది ఆయన దగ్గర నుంచే, మరణం వచ్చింది ఆయన దగ్గర నుంచే, తీర్పు వచ్చింది ఆయన దగ్గర నుంచే, సకల దారుణమైన పరిస్థితులన్నీ వచ్చింది అక్కడి నుంచే. పాపం ప్రారంభమైంది అక్కడ. ఆయన ఓట, ఆ ఓటలోంచి వచ్చినటువంటి దారే మనమంతా. ఆదాం మంచోడు కదా అందామంటే అక్కడి నుంచి చెప్పిన వ్యవహారం, నీ మూలపితరుడు పాపం చేసిన వాడే. సరే, ఆదాం అంటే పాపం చేశాడు. విశ్వాసానికి తండ్రి ఉన్నాడే, విశ్వాసులు తండ్రి ఉన్నాడే, అబ్రహాం అంటారు వీళ్ళు కదా, చెప్పుకోదగిన వ్యక్తి ఆయనే. లేదా ఆదాము నుంచి మొదలు పెడితే ఎవరున్నారబ్బా? నోవహు. ఆ రోజు జలప్రలయంలో తప్పించుకున్నాడే, నోవహు అని కేకలేస్తే కనుక ఆయన అంటాడు, నోవహు జలప్రలయం తర్వాత ఏం చేశాడో తెలీదా అంటాడు. ఏం చేశాడు జలప్రలయం తర్వాత? ద్రాక్ష తోట వేసి ద్రాక్షరసం తాగి దిగంబరుడై తన మానాన్ని బిడ్డలు కనబరుచుకున్నాడు కదా. కాబట్టి మొదటోని పేరు చెప్తామా? పాపం చేసే ఉన్నాడు. లేదు, ఆ రోజు లోకం మీద నేరస్థాపన చేసినటువంటి నీతిమంతుడైన నోవహు అందామా? తర్వాత చరిత్ర దారుణం తయారైపోయింది. అలా కాదు కానీ మొత్తం తగలబెట్టాడు కదా ఆ రోజు. సొదొమ గొమొర్రా, అద్మా, సెబోయిం అనేటువంటి 4 ప్రాంతాలు తగలబెట్టాడు ఆయన. అలా తగలబెట్టినప్పుడు ఒక ఆయన తప్పించుకున్నాడు కదా, ఆయన పేరేం పేరు? లోతు. లోతు అన్నాం అనుకో. ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన ఆ సోయర్ నుంచి ఒక గుహలోకి వెళ్ళడం, ఆ గుహలో కాపురం ఉండడం, ఆ తర్వాత ఏం జరిగిందన్నది మనకు తెలీదా? ఏం చెప్తాం? చెడిపోయినాడే. అలా కాదు కానీ విశ్వాసులకి తండ్రి, విశ్వాసానికి ఆధారం లేనప్పుడే నమ్మి బిడ్డను సైతం బలిగా అర్పించాలని సిద్ధపడినటువంటి అబ్రహాం అందామా? అబ్రహాం ఏం చేశాడు? ఐగుప్తుకి వెళ్ళి. అబ్రహాం ఏం చేశాడు? గెరారుకి వెళ్ళి. ఏం చేద్దాం?
అక్కడ మరలా పాపం జరిగింది. నీ మధ్యవర్తులు పాపం చేసిన వాళ్ళే. దావీదు అన్నామా తిరుగులేనటువంటి రాజు, అద్భుతమైనటువంటి రాజు అన్నామా? దావీదు గురించి చిట్టా చెప్పాడు అనుకో, ఎందుకంటే ప్రభువా పొరపాటున అనాల్సి వచ్చిందంటాం. ఎవరి మీద వేలెత్తి చూపెడదాం? వీళ్ళు మంచిగా ప్రవర్తించారు అని అందాం. అక్కడక్కడ కొంతమంది మంచిగా కనబడినట్టు ఉన్నా ఆ సందర్భాలు మినాయిస్తే మిగతా సందర్భాల్లో నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. అవి వ్రాయబడలేదు కాబట్టి మంచోడు అనుకుంటే కుదరదు. మనలాంటి రక్త మాంసాల్లో ఉన్న వ్యక్తులే వాళ్ళు కూడా. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడంటే అందరూ ఆ కేటగిరీకి వచ్చేస్తారు అంతే. ఇక ప్రత్యేకంగా పేర్లు పెట్టుకోవాల్సిన అక్కర్లే, మరి ఆయన ఈయనని పెట్టాల్సిన అక్కర్లే. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అని రాస్తే ఆ కింద అందరూ వచ్చి పడతారు. ఈ మానవ జాతిలో ఒకే ఒక్క నీతిమంతుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. శరీరధారిగా లోకానికి వచ్చాడు కదా, ఒకే ఒక నీతిమంతుడు ఆయనే. మిగతా వాళ్ళంతా ఏంటి? మరి చాలామంది నీతిమంతులు కదా బైబిల్లో. ఇప్పుడు జకరియా, ఎలిజబెత్ వీళ్ళు నీతిమంతులు, దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారని రాయబడిందే. నీతి రెండు రకాలు. నీతి ఎన్ని రకాలు? రెండు రకాలు. ఏంటంటే దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారంట. ఓకే, అంటే అర్థం ఏంటి? ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతున్నారు. ఇంతకు ఆజ్ఞలు ఎవరికి? మీకు అర్థమైందా? నేను హాస్పిటల్లో ఉన్నాను అనుకోండి, ఐసీలో ఉన్నాను. ఫస్ట్ రోజు ఇడ్లీ పెట్టారు నాకు, సగం ఇడ్లీ తిన్నాను. ఆ సగం ఇడ్లీని ఒక అర్ధగంట తర్వాత వాంతి చేసుకున్నాను. డాక్టర్ రౌండ్స్కి వచ్చాడు, చెప్పారు ఇది పరిస్థితి, ఒక ఇడ్లీ హాఫ్ ఇడ్లీ తిన్నాడు, వాంతి చేసుకున్నాడు. మరుసటి రోజు వచ్చాడు, మరుసటి రోజు హాఫ్ ఇడ్లీ తిన్నాను, వాంతి కాలే. వెరీ గుడ్ జన్పాల్, శబాష్ అని అంటాడు. ఆయన శబాష్ అన్నాడని నన్ను ఇంకా డిశ్చార్జ్ చేసి పంపించాలి అని కాదు అర్థం. మొదటి రోజు కంటే రెండో రోజు ఓకే అని, మూడో రోజు రౌండ్కి వస్తాడు. ఏంటి జానపాల పరిస్థితి అంటే, ఒక్క ఇడ్లీ తిన్నాడు, వాంతి కాలే. వెరీ గుడ్ అబ్బా, డెవలప్మెంట్ ఉంది. ఏ డెవలప్మెంట్ ఉంది? ఒక్క ఇడ్లీ దగ్గర డెవలప్మెంట్ ఇది. నాలుగో రోజు వచ్చాడు, 2 ఇడ్లీ తిన్నా అంటాడు. ఆయన ఇట్ అన్నాడని నేను కాలు ఎగరేస్తే కుదరదు, నేను ఇంకా స్టిల్ ఐసీయూలోనే ఉన్నా. డాక్టర్ చెప్పినటువంటి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నానని ఆరోగ్యవంతులని కాదు. అవి వేసుకుంటున్నానంటే మరలా ఏం ప్రూవ్ అవుతుందంటే నేను రోగిని అని. మొత్తానికి ఆపరేషన్ చేశాడు, ఇంటికి పంపించాడు. హార్ట్ ఆపరేషన్ జరిగిందనుకోండి, ఇంటికి పంపిస్తాడు కదా. ఇంటికి పంపించాడు, ఉత్తి చేతితో పంపిస్తాడు. ఏంటి, అమ్మగారి ఇంటికి వచ్చినప్పుడు చీరా జాకెట్ పెట్టి ఎలాగైతే పంపిస్తారో సరే, అలా హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ జరిగితే ఉత్తి చేతిలో పంపించరు. మన చేతిలో పెద్ద మెడికల్ ట్యాబ్లెట్స్ లిస్ట్ పెడతారనమాట. కోర్స్ అంటారు దాన్ని, 6 నెలల కోర్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంటికి వచ్చాం, మరలా కొన్ని ఎక్సర్సైజులు ఇస్తారు, హార్ట్కి సంబంధించిన ఎక్సర్సైజులు ఉంటాయి, కొన్ని రకాల కిట్లు ఇస్తారు, ఏంటి చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత నాకై నేనే భోజనం కలుపుకొని నోట్లో పెట్టుకొని తింటున్నాను, నాకై నేనే ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆరోగ్యవంతున్నా, హాస్పిటల్ కంటే ఆరోగ్యవంతుని. కానీ ఆరోగ్యవంతుని కాదు. ఎప్పుడు ఆరోగ్యవంతుని అవుతానంటే, నాకు ట్యాబ్లెట్స్ అక్కర్లేని రోజు ఆరోగ్యవంతుని అవుతాను, నాకు ఇంజెక్షన్లు అక్కర్లేని రోజు ఆరోగ్యవంతుని అవుతాను. అలా కాకుండా ఆపరేషన్ జరిగి 6 నెలలైనా ఇంకా 1-2 మాత్రలు మింగుతున్నట్టు దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకా రోగం ఉంది అని అర్థం, ఇంకా రోగినే అని అర్థం. అయితే ఆ మొదటి రోజుతో పోల్చుకుంటే చాలా ఆరోగ్యవంతుని, కానీ ఓవరాల్గా పోల్చుకుంటే ఇంకా రోగినే. నీకేం పర్లేదబ్బా, అంతా అయిపోయింది, ఇక ఇంటికి వెళ్ళొచ్చు అంటే ఎస్ అనేదానికి లేదు. ఇక్కడ ఇంటికి వెళ్ళమని దేనికి తెలుసా? హాస్పిటల్స్ ఇంటికి వెళ్ళమన్నాడు, కానీ మందుల నుంచి పూర్తిగా దూరం కమ్మని చెప్పలే. ఆజ్ఞలు అంటే ట్యాబ్లెట్స్ అని. పాపపు రోగులకి 613 మాత్రలు ఇచ్చాడు ఆయన. ఈ మాత్రలు వేసుకుంటే కానీ
మీ పాపం కంట్రోల్లో ఉండదు అని. ఇప్పుడు చెప్పు, నేను 600 ఆజ్ఞలు పాటిస్తున్నానంటే అర్థం ఏంటి? 600 ట్యాబ్లెట్స్ వేసుకున్నానని అర్థం. ఇంకా ఎన్ని వేసుకోవాలి? నేను 13 వేసుకోవాలి. ఇంకా ఈ 13 వేసుకోకపోతే ఏమవుతుంది? మరలా దీనికి సంబంధించి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, జకర్యా ఎలిజబెత్ దేవుని సకలమైన ఆజ్ఞలు చొప్పున అంటే 613 ట్యాబ్లెట్లు రోజు వేసుకుంటున్నారంట. అది విషయం. ఇప్పుడు రోజు 613 ట్యాబ్లెట్ మింగుతూ ఉంటే ఎంత ఆరోగ్యవంతుడో అని అందామా, లేకపోతే ఎంత రోగం ముదిరిందని అర్థమైందో వీళ్ళకని అందామా? కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మామిడికాయల సీజన్ ఇది మామిడికాయల సీజన్ కదా. ఫలంకా రాజా ఆమ్ కదా. ఫలాలన్నిటికీ రాజు ఎవరు? మామిడికాయ. భలే ఉంటుంది కదా. డాక్టర్ చెప్తాడు, షుగర్ అటాక్ అయింది, కొంచెం వీటికి దూరంగా ఉండు, తీపిగా ఉండే వాటికి అని చెప్తాడు ఆయన. మనకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే, అది బయట వాళ్ళకి, నాది స్టీల్ బాడీ, ఐరన్ బాడీ, ఇది ఏం కాదు అని మామిడికాయలు తినిందే మొత్తం దొరికింది తింటారు. ఏమవుతుంది? షుగర్ కాస్త అంతా పెరిగిపోతుంది. హాస్పిటల్కి వెళ్ళి 2-3 వేలు కత్తిరిస్తే కానీ బుద్ధి రాదు. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి, 2-3 వేలు కత్తిరించేస్తారు. ఎందుకంటే ఎక్కువైపోతుంది, ఎక్కడెక్కడి స్ట్రక్ అయిపోతుంది కంప్లీట్గా. గ్యాంగ్రీన్ అంటారు కదా. వేలు కత్తిరించిన తర్వాత అప్పుడు మరలా ఇవ్వండి, ఫలంకా రాజా ఆమె తీసుకొచ్చి అప్పుడు దండం పెడతారు. వద్దు, నాకు వేళ్ళు కావాలి, నాకు ఇంకా అవయవాలు కావాలి, నాకు వద్దు. అదేదో మొదటి నెలలోనే మొదటిసారి ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు చెప్పండి, ఫలంకా రాజా ఆమెను ఇస్తే దండం పెడుతున్నా అంటే ఆరోగ్యవంతుడు అందామా? వేలు పోయాయి కాబట్టి దండం పెడుతున్నాడు. వేలు బాగపోతే ఇప్పటికి చాలామంది రోగం వస్తుంది కదా, పథ్యం పాటించరు. అలా కాకుండా నేను పథ్యం పాటిస్తున్నాను అంటున్నానంటే రోగం ఉందని అర్థం. పథ్యం పాటిస్తున్నామంటే రోగం ఉందని అర్థం. రోగ తీవ్రత నాకు అర్థమైందని అర్థం. రోగ తీవ్రత ఎక్కువైతే చస్తాను కాబట్టి పథ్యం పాటిస్తున్నా. కొంతమంది 3 పూట్ల కొర్రలు తింటారు. కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఓదలు ఇవి ఉంటాయి కదా, ఇవి తింటారు. అప్పుడు వీళ్ళు కొర్రలు తింటున్నారని పొగిడేదానికి లేదు ఇక్కడ. కొర్రలు తింటున్నారంటే రోగాన్ని గుర్తించారు, ప్రమాదాన్ని గుర్తించారు. దేవుని సకలమైన ఆజ్ఞలు పాటిస్తున్నారంటే వాళ్ళ పాపపు స్థితిని గుర్తించారు. ఆ పాపపు స్థితికి దేవుని ఉగ్రతను గుర్తించారు. కాబట్టి పాపం ఎక్కువ కాకుండా, దేవుని ఉగ్రత మీద పడకుండా ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు అని అర్థం. ఇదిగో ఈ 20 మాత్రలు రోజు మింగాలి, మింగకపోతే కిడ్నీ తీసేస్తాం అన్నాడు అనుకో, ఎట్టి పరిస్థితుల్లో 20 మాత్రలు మింగుతుంటాడు అంతే. ఎందుకని? కిడ్నీ కోసం. కిడ్నీకి ఏమైంది? ఏదో సమస్య వచ్చింది. ట్యాబ్లెట్ మింగుతున్నాడంటే రోగి. ఇంతవరకు కన్ఫర్మ్ అయిందో? ఇప్పుడు జకర్యా ఎలిజబెత్లు ఏం చేస్తున్నారంట? దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారంట. అంటే దేవుడిచ్చిన 613 మాత్రలు మింగుతున్నారు క్రమం తప్పకుండా. అంటే మంచి పేషెంట్లు అని అర్థం. ఏ పేషెంట్లు వీళ్ళు? మంచి పేషెంట్లు. డాక్టర్ చెప్పినట్టుగా పథ్యం పాటించే పేషెంట్లు, డాక్టర్ చెప్పినట్టుగా ట్రీట్మెంట్కి సహకరించే పేషెంట్లు. మరి మిగతా వాళ్ళు ట్యాబ్లెట్లన్నీ గోడకేసి కొట్టేశారు, ఆ ఇంజక్షన్లన్నీ పడేసుకున్నారు. పరిస్థితి ఏమవుతుంది? రోగం ముదిరిపోతుంటుంది. అది తేడా, అంతే తప్ప పేషెంట్లు కాదని కాదు. వీళ్ళు మంచి పేషెంట్లు, వాళ్ళు డాక్టర్ మాటని పెడచెవిని పెట్టినటువంటి పేషెంట్లు. వీళ్ళు ముందుగా పోతారు, వీళ్ళు నిదానంగా పోతారు. వీళ్ళు రోగం ముదిరి పరమ నీచంగా పోతారు. వీళ్ళు కొంచెం సంప్రదాయబద్ధంగా పోతారు, ఏదో నిద్రలో ఒక్కసారి పోతారు. వీళ్ళు అలా కాదు, మంచంలో పడి గాయాలు, నీసు, అది ఇది గందరగోళంగా పోతారు. ఎందుకని? ట్యాబ్లెట్ మింగలే. ఇప్పుడు చెప్పు, మంచి పేషెంట్ అనేదానికి చెడ్డ పేషెంట్ అనే తేడా ఉందా? మంచి చెడు తేడా తప్ప పేషెంట్ అనేది కామనే కదా ఇద్దరికి.
మంచి చెడు అనేది పక్కన పెడితే ఇద్దరు పేషెంట్లే కదా. కాకపోతే ఈయన మంచి పేషెంట్, డాక్టర్ చెప్పినట్టే వింటున్నాడు. ఇప్పుడు చెప్పు, జకరియా ఎలిజబెత్లు ఇద్దరు నీతిమంతులా? నీతిమంతులే. ఏ విషయంలో? ట్యాబ్లెట్లు వేసుకునే విషయంలో. కానీ దేవుడు చెప్పిన నీతి, ఇప్పుడు పౌలు అంటాడు కదా, నీతిమంతులు లేడు ఒక్కరు లేడు. ఆ నీతి ఏంటి? దేవుని నీతి. అదేంటి? ఏదేని తోటలో ఆదాముని చేశాడే, తన పోలిక చొప్పున తన స్వరూపంలో చేశాడే, అది ఒరిజినల్. అది ఒరిజినల్. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇప్పుడు ఆదాము లేడు. ఆ నీతిమంతులు లేరు అంటున్నాడు. నీతిమంతులు లేడు ఒక్కడు లేడు అంటే మన వాళ్ళకి డౌట్ వస్తుంది. నీతిమంతులు లేడు ఒక్కడు కూడా లేడు అన్నాడు. ఇక్కడేమో అబ్రహాం నీతిమంతుడు, లోతు నీతిమంతుడు, నోవాహు నీతిమంతుడు, జకరియా నీతిమంతుడు అంటే ఇది ట్యాబ్లెట్ మింగే విషయంలో నీతిమంతులు. అది ట్యాబ్లెట్ అక్కర్లేనటువంటి స్థితి నీతి. ఓకే, అది పరిస్థితి. ఇప్పుడు ఇంకొక నీతి ఉంది, ఉచితమైన నీతి. ఏమి నీతి ఇది? ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నాం కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తాడంట? ఉచితముగా నీతిమంతులుగా చేశాడంట. అది రోమీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. ఒరిజినల్ ఒక నీతి ఉంది, అది బిఫోర్ ఫాల్, పాపానికి ముందు, పాపలు పడక ముందు. పాపం జరిగిన తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చాడు. సరే, పడితే పడ్డారు, కానీ ఇప్పుడు ఈ ట్యాబ్లెట్స్ అయినా మింగండి అని అన్నాడు. రోగం వస్తే వచ్చింది, రానివ్వు, ఏం చేద్దాం? ఇప్పుడు ఈ కోర్సు వాడు కొంచెం మర్యాదగా ఉంటావు. ఇది ఒక నీతి. ఇప్పుడు ఉచితమైన నీతి ఏంటంటే 2 కిడ్నీలు పోయాయి నేను చేసినటువంటి తప్పుకి. ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చి 2 కిడ్నీలు నాకు దానం చేసి ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ కిడ్నీలు నా వెంట కుదరదు, ఆయనవి. కాబట్టి ఏం చేయాలి? నాకు తాగాలని ఉన్నా సరే నేను తాగను. ఎందుకని? నేను తాగి నాకు పోగొట్టుకున్నాను. ఏ తాగుడు అలవాటు లేనటువంటి ఆయన నన్ను ప్రేమించి కిడ్నీలు ఇచ్చాడు. ఇప్పుడు నేను ఎందుకు తాగాలి? ఓకే, ఇప్పుడు నేను మంచిగా ఉన్నానంటే కారణం ఏంటో తెలుసా? నేను మంచోనని కాదు, మంచోడు నాకు కిడ్నీలు ఇచ్చాడు కాబట్టి ఆ మంచోడిని గౌరవించి మంచిగా ఉంటున్నా నేను. తేడా అర్థమైందా? నేను తాగుడుపోతుండే, తాగి పోయే కిడ్నీలు 2 పోయాయి. అయితే ఇప్పుడు 2 కిడ్నీలు పెట్టిన తర్వాత ఎందుకు నేను తాగట్లేదంటే, తాగుడు అలవాటు లేని మంచోడు తన ప్రాణాన్ని పోగొట్టుకొని నాకు 2 కిడ్నీలు ఇచ్చాడు నన్ను బ్రతికించడానికి. ఇప్పుడు నాకు తాగాలని ఉన్నా ఆ మంచోడిని గౌరవించి, ఆయన త్యాగాన్ని గౌరవించి నేను తాగను. ఇప్పుడు నేను తాగట్లేదు కాబట్టి జాన్ పాల్కు తాగుడంటే పరమ చిరాకు, అసహ్యం అంటే పొరపాటు. జాన్ పాల్కు తాగడంటే ఇష్టమే, కానీ ఆయన కిడ్నీలు ఇవి, పోగొట్టకూడదు వీటిని. దీన్ని ఉచితమైన నీతి అంటారు. ఇప్పుడు నేను యేసుని నమ్ముకున్నానా? పాపం చేయట్లేదా? ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నారు? చాలా మంచి ఉన్నానా? కాదు, ఆయన ప్రాణత్యాగాన్ని గౌరవించాను కాబట్టి. ఇది ఉచితమైన నీతి, ఈ స్థితి. ఓకే, నేనేం చెప్పాను ఇంతవరకు? నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అంటే మరి జకరియా నీతిమంతుడు కదా అంటే ఆయన ట్యాబ్లెట్స్ వేసుకునే విషయంలో నీతిమంతుడు. ఆజ్ఞను పాటిస్తున్నామంటేనే పాపం స్వభావం ఉందని అర్థం. ఏదైనా తోటలో పాపం జరగకముందు ఆదాము దగ్గరికి దేవుడు వచ్చి, ఆదాము నీవు వ్యభిచరింపకూడదు అన్నాడు అనుకో, ఆదాంకి అర్థం కాదు అంటాడు. ఎందుకని? పాపం జరగకముందు ఏదైనా తోటలో ఆదాము వ్యభిచరింపకూడదు అని అన్నాడు అనుకో, అంటే ఏంటి ప్రభువా అంటాడు. తెలీదు, అదేంటో తెలీదు అసలు. నరహత్య చేయకూడదు అన్నాడు అనుకో, నరహత్య అంటే ఆయన ఎలా చంపుకుంటాడు? తెలీదు అదేంటో. అబద్ధ సాక్ష్యం పలకూడదు అన్నాడు అనుకో, అబద్ధం అంటే ఇంకొకరు ఉంటే కదా మాట్లాడి తెలుస్తుంది, తెలీదు ఆయనకి. దొంగలించకూడదు, ఏం దొంగలించాలి? దొంగతనం అంటే తెలీదు ఆయనకి. పాపం జరిగిన తర్వాత, ప్రజలు ఎక్కువైన తర్వాత, జనాభా పెరిగిన తర్వాత, మనుషులు విస్తరించిన తర్వాత, ఇప్పుడు ఒకడు కష్టపడుతున్నాడు, ఒకడు సోమర్థనంగా పడుకో అన్నాడు. వీడు తినడానికి తినలేదు కాబట్టి దాని దగ్గరికి వెళ్ళి దాన్ని దొంగలించుకుంటున్నాడు. ఇప్పుడు దొంగతనం అనే దానికి అర్థం వస్తుంది. చాలామంది ఉన్నారు, ఇప్పుడు వ్యభిచారం అనే దానికి అర్థం వస్తుంది. మనం ఎన్నో మాట మాట్లాడుతుంటాం బ్రతకడానికి, అందులో అబద్ధం అనే దానికి అర్థం వస్తుంది. కాబట్టి పాపం జరగకముందు ఆదాము స్థితి ఏంటంటే, ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఏది కూడా ఆయనకు అర్థమే కాదు అసలు.
నీ దేవుడైన ప్రభుని పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో అన్నాడు అనుకో, అదెట్టా తెలియదు. ఎందుకంటే రోజు మాట్లాడుతున్నాడు ఆయనతోనే, ఆయన చెప్పినట్టే బతుకుతున్నాడు. ఇంకా అదేంటో తెలియదు, అది ప్రేమించడం అంటే తెలియదు, రోజు మాట్లాడుతున్న వ్యక్తి. బయటకు వచ్చిన తర్వాత ఆ మాట ఏమవుతుందంటే, బయటకు వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు చెప్పినట్టు బ్రతికే దాన్ని, దేవునితో బ్రతికే దాన్ని ఆయన ప్రేమించడం అంటాం. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నేను పాటిస్తున్నా అంటే పాపపు స్వభావం ఉంది నా లోపల. నేను వ్యభిచరింపకూడదు అనే ఆజ్ఞను పాటిస్తున్నా అంటే వ్యభిచారం చేయాలని ఉంది కానీ చేయట్లే, అది దాని అర్థం. నేను నరహత్య చేయటం లేదు అని అంటే అర్థం ఏంటి? విపరీతమైన కోపం వస్తుంది, చంపి పాతేద్దాం అనిపిస్తుంది, కానీ అక్కడ ఆజ్ఞ ఉంది కాబట్టి ఆగిపోతున్నా. అబద్ధ సాక్ష్యం పలకూడదని ఉంది, నాకు అబద్ధం చెప్పాలని ఉంది, కానీ అక్కడ రాయబడింది కాబట్టి నోటిని అదుపులో పెట్టుకుంటున్నా. అంటే అర్థం ఏమని? నేను అదే, కాకపోతే ఆయన కంచె వేశాడు కాబట్టి కంచెకి ఇటువైపు ఉన్నాను అని అర్థం. కాబట్టి బైబిల్లో నీతిమంతులు అని రాయబడిన చోట వీళ్ళు ఆజ్ఞలు పాటిస్తున్నారు. ఆజ్ఞలు పాటిస్తున్నారంటే వాళ్ళకు ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళాలని ఉంది, కానీ బలవంతంగా ఆజ్ఞకు లోబడుతున్నారు. అంటే స్టిల్ పాపులే. నీతిమంతులు లేడు, ఒక్కరు లేడు. ఏ నీతిమంతులు లేడు? దేవుడు ఒరిజినల్గా చేసినటువంటి స్థితి కలిగినటువంటి వాళ్ళు, ఆజ్ఞలు అవసరం లేనటువంటి నీతిమంతులు ఎవరు లేరు. రెండు రకాల నీతి. అందుకని మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి, మీరు పాటించేది లేదు, అది అయ్యే పని కాదు, కానీ నేనే మిమ్మల్ని ఉచితంగా నీతిమంతులకు ఇస్తున్నాను, ఈ స్థితినన్నా కాపాడుకోండి అని చెప్పాడు. అది ఉచితమైన నీతి. ఇశ్రాయేలు జాతితో దేవుడు అంటున్నాడు, నాకు జ్ఞాపకం చేయి, మన ఇద్దరం కూడి వాదిద్దాం, ఆర్గ్యుమెంట్ చేద్దాం. ఆ ఆర్గ్యుమెంట్లో నాకేం చెప్పాలంటే, ఆదాము దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఎవరైనా ఒక నీతిమంతుడు ఉంటే చూపించు అని అడుగుతున్నాడు. ఆదామంటావా? నీ మూలపితరుడు పాపం చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళే, ఎవరు లేరు నీతివంతులు. కాబట్టి ఏం చేస్తారు మీరు? రండి వాదిద్దాం, రండి మనం వివాదం తీర్చుకుందాం, మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ శత్రుత్వాన్ని, ఆ దూరాన్ని తీసివేసుకుందాంరా. ఎలా రావాలి ఇప్పుడు? ఏదో కాలు రగలేసి వస్తే కుదరదు. ఇక్కడ మోకాల మీద రావాలి, దోగాడుకుంటూ రావాలి, సాగిలు పడుతూ రావాలి. ఎందుకని? ఇక్కడ ఆయన వైపు నేరం మోపేదానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆయన అంటాడు, ఆకాశం ఆలకించు, భూమి మీద చెవియొగ్గు, నేను పిల్లలు పెంచి గొప్పవారినిగా చేస్తుందని. ఆకాశం సాక్షి చెప్తుంది ఆయన మంచోడని, భూమి సాక్షి చెప్తుంది ఆయన మంచోడని. ఆయన పెంచిన విధానం ఆకాశం భూమి సాక్ష్యం ఇస్తుంది, కానీ మీరే తిరగబడ్డారు. కాబట్టి మనం వివాదం తీర్చుకుందాం రండి. ఎలా వస్తారు? మోకాళ్ళ మీద రండి, సాగిలు పడుతూ రండి, సిగ్గుపడుతూ రండి, ఒప్పుకుంటూ రండి. అలా రండి, ఒక్క పాపాన్ని ఒప్పుకోండి. ఎలా వాదిస్తారు అంటే, నాకు తగ్గి లోబడి వాదించండి, అది అప్పుడు నేను మీ పక్షంగా న్యాయం తీరుస్తాను. అంతేగాని ఏదో నిటారుగా నిలబడి కాలు రేగేసి నేనేం పాపం చేశానంటే కుదరదు. ఇక్కడ కొంతమంది నన్ను ప్రశ్న అడుగుతారు, అన్న ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి యేసు ప్రభు అనే పేరే వినలే, ఓకే, అయితే ఆ వ్యక్తి చిన్నప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఒక్క అబద్ధం ఆడలే, ఒక వ్యభిచారం చేయలే, ఒక దొంగతనం చేయలే, ఒక పాపం చేయలే, ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయి ఎక్కడికి వెళ్తాడు అని అడుగుతారు. నేనంటాను, ఇంతకు ఆ వ్యక్తి ఎవరో చెప్పండి, అప్పుడు ఆలోచిద్దాం అంటాను నేను. మీకు అర్థమైందా? ఒక వ్యక్తి అంట పుట్టినప్పటి నుంచి పాపం చేయలేదంట. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ముందు ఆ వ్యక్తి ఎవరో చెప్పు, తర్వాత ఆలోచిద్దాం. అనుకోండి అన్న, ఒక వ్యక్తి అనుకోను, ఆ వ్యక్తి ఎవరో చెప్పు, మాట్లాడదాం. అలా కాదన్నా, ఒక వ్యక్తిని అనుకున్నాం కాసేపు, అనుకునేది ఎందుకు? లేడు ఆ వ్యక్తి, ఉండడు ఆ వ్యక్తి, అది జరగదు, అసంభవం. ఓకే, ఒక సింహం పుట్టినప్పటి నుంచి మాంసం తినలే, పుట్టినప్పటి నుంచి రక్తం వాసనే తెలియదు దానికి, పుట్టినప్పటి నుంచి ఒక చీమను కూడా చంపలే అది. ఆ సింహం చనిపోయింది, ఎక్కడికి వెళ్తుంది అని అడిగామనుకో, అప్పుడు సింహం ఎందుకు అవుతుంది? ఓ గేదె అవుతుంది కదా. సింహం అంటేనే అది రక్తం తాగాలి, మాంసాన్ని తినాలి, అది నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు ఫుల్గా తినాలి, మాంసాన్ని తినాలి, జంతువులు చంపాలి, అప్పుడే దాన్ని సింహం అంటాం. ఇవన్నీ చేయబోతాన్ని సింహం అని ఎందుకంటాము? అనం కదా. లేదన్నా, ఒక వ్యక్తి పెంచుకుంటున్నాడు, రోజు గేదె పాలు ఇచ్చి పెంచుతున్నాడు దాన్ని అంటే, సరే గేదె పాలు ఇచ్చి పెంచుతుంటే నీ ఇంట్లో వాళ్ళు తినలేదేమో, ఒకసారి వదిలిపెట్టుతుంటే దాన్ని బయటికి, అందరినీ బజ్జీలు వేసుకొని తింటుంది కదా. సింహం అంటే ఏం చేయాలి? అది క్రూర మృగం. అది సింహం అంటే మాంసాన్ని తినాలి, ప్రాణం తీయాలి.
ఒకవేళ సింహానికైనా పాజిబుల్ అవుతుందేమో, కానీ పాలబుడ్డిలో పాలు తాగి చనిపోయిన తర్వాత క్యారెట్ హల్వా తింటూ చచ్చిపోవడం మనిషికి పాజిబుల్ కాదు అది. దాన్ని యాకోబు అంటాడు, సర్ప మృగ పక్షి జాతుల్లో ప్రతిదీ కూడా సాధు చేయబడుతుందేమో కానీ నాలుక సాధు చేయబడదు అంటాడు ఆయన. పక్షి మృగ సర్పజాతుల్లో వీటిని కూడా మనం మచ్చిక చేసుకోవచ్చు. సాధు అంటే మచ్చిక, అంతేగాని ఆహార పద్ధతులు మారుతాయని కాదు దాని అర్థం. మీరు ఏమంటారు, సింహానికి పచ్చగడ్డి పెట్టండి, అరగదు దానికి. ఎందుకంటే సెల్యులోజ్ని అరిగించుకునేటువంటి శక్తి దానికి ఉండదు, దానికి తెలీదు. దానికి పచ్చగడ్డి వేస్తే ఎలా నమ్మలో కూడా తెలియదు దానికి. ఎందుకంటే దాని దంతాలు అనేవి ఇక్కడ ఈ చెవులు ఉంటాయి, రథనికలు అంటామే, ఈ కూరలు కాదు, ఇవి నమిలేటివి. గేదెకి చూడండి దంతాలు ఎలా ఉంటాయి, భలే సాఫ్ట్గా ఉంటాయి, గేదెకి భలే ఉంటాయి. ఎందుకంటే అది గడ్డిని నమలాలి కాబట్టి. కానీ మాంసాహార జంతువులకు దంతాలు చూడు ఎలాగుంటాయి, కూరలు ఉంటాయి. ఎందుకని పీకాలి కాబట్టి, పీకి మింగడమే తప్ప. ఎప్పుడైనా పిల్లిని మీరు చూడండి అలా మాంసం మొత్తం నోట్లో వేసుకుని అలా నములుతూ మింగి మీరు చూసారా? దాన్ని పీక్కొని తినడమే దానికి తెలిసింది. పులి కూడా అంతే, పీక్కొని తినడమే. కాబట్టి ఏంటంటే ఒకవేళ అవి కూడా సాధు అవుతాయేమో కానీ, అవి కూడా ఒకవేళ గడ్డి తినొచ్చేమో కానీ పొరపాటున వాళ్ళ ఇంట్లో పెంచుకున్న వాళ్ళ ఇంట్లో మనిషి పాపం చేయనటువంటి స్థితి అంటూ ఉండదు. పాపం చేయనటువంటి స్థితి ఉండదు. ఒక ఆయన చార్లెస్ స్పర్జన్ ఆయన పేరు, అద్భుతమైన ప్రసంగికుడు. ఆయన ఏమంటారంటే ప్రిన్స్ ఆఫ్ ప్రీచింగ్ అంటారు, అంటే ప్రసంగ చక్రవర్తి అంటారు ఆయన్ని. అద్భుతమైన ప్రసంగికుడు. ఎప్పుడు 18th అంటే 18వ శతాబ్దంలోనే ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే నెక్స్ట్ ప్రసంగానికి 1 కిలోమీటర్ క్యూ ఉండేదంట బయట. నెక్స్ట్ ప్రసంగానికి వీళ్ళు లోపల వచ్చి ఫిల్ అయ్యారు. నెక్స్ట్ సెషన్కి మేము కూర్చోవాలి లోపలికి వెళ్ళని కిలోమీటర్ క్యూ ఉండేదంట. వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రసంగానికి కిలోమీటర్ క్యూ ఉండేదంట. అలాంటి ప్రసంగికుడు ఆయన. మళ్ళీ సోజ్ చెప్పడు, ఆయన ప్రసంగం చాలా అద్భుతంగా ఉంటుంది. అవి ఆడియో రూపంలో ఉంటాయి, పుస్తకాల రూపంలో ఉంటాయి. చార్లెస్ స్పర్జన్ ఆయన పేరు, సిహెచ్ స్పర్జన్. అద్భుతమైన ప్రసంగికుడు. అలాంటి ప్రసంగికుడు నీ చరిత్ర ఇంతవరకు చూడలే ఈ మధ్యకాలంలో, భవిష్యత్తులో చూస్తుందో లేదు తెలియదు. అలాంటి ప్రసంగికుడు ఒక ప్రసంగంలో అంటాడు, ఐ ఆమ్ ది లంప్ ఆఫ్ సిన్ అంటాడు ఆయన. ఏమంటాడు? ఐ ఆమ్ ది లంప్ ఆఫ్ సిన్. లంప్ అంటే ముద్ద. ఆయన ఏమని వర్ణించుకున్నాడంటే నేను పాపపు ముద్దనే వర్ణించుకున్నాడు. ఇంకా అంత ప్రసంగికుడే పాపపు ముద్ద అయితే మనం అంత ప్రసంగికుడు ఐ ఆమ్ ది లంప్ ఆఫ్ సిన్ అంటే పాపపు ముద్దనే, నేను మొత్తం పాపపు ముద్దనే, మాంసపు ముద్ద కాదు పాపపు ముద్దనే. అంటే ప్రతి అనుమనువు పాపమే అంటే ఆయన, మరి మనం ఏమనాలి? నిజంగా దేవుడు అర్థమైన వ్యక్తి అదే ఒప్పుకోవాలి. మంచితనం అంటూ ఏమీ లేదు ప్రభు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అంత పాపమే, ఎక్కడ మంచితనం లేదు. అయితే మంచిగా నటిస్తున్నాం అంతే. మన దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే మంచిగా నటిస్తాం, అది టాలెంట్. అయితే ఆ టాలెంట్లో నాకు కొంచెం ఎక్కువ మార్కులు పడతాయి, మీకు కొంచెం తక్కువ మార్కులు పడతాయి అంతే. ఒక వ్యక్తి మంచోడు అంటున్నారంటే వాడు కొంచెం ఎక్కువ మార్కులు సంపాదించాడని, కొంతమందికి అంత నైపుణ్యం లేక పుసుక్కుని బయటపడతారు, అయిపోయింది. కొంచెం స్కిల్ ఉంటే కొంచెం నైపుణ్యం ఉంటే మెయింటైన్ చేయొచ్చు మంచోడులాగా, అంతే. అందరూ అదే పాపానికి లోనయ్యున్నాం, అందరూ అదే శరీరంలో ఉన్నాం. ఆయన అందరి హృదయాలను ఏకరీతిగా నిర్మించిన వాడు అన్నాడు. ఏకరీతిగా అంటే అర్థం ఏంటి? ఇండియాలో సింహం ఏం తింటుంది? ఇండియాలో సింహం ఏం తింటుంది? ఆఫ్రికాలో సింహం ఏం తింటుంది? అమెరికాలో సింహం ఏం తింటుంది? అది క్రూరమృగం అయితే అది మాంసాన్ని తింటుంది, ప్రాణాన్ని తీస్తుంది అది. ఓకే, అమెరికాలో సింహం క్యారెట్ హల్వా తింది కదా, తింటుందా? తినదు. మానవుని హృదయాన్ని ఏకరీతిగా చేస్తారంటే ఇండియా వాళ్ళు ఏం చేస్తారు, అమెరికా వాళ్ళు ఏం చేస్తారు, ఆఫ్రికా వాళ్ళు ఏం చేస్తారు, అడవుల్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు? అందరూ పాపమే చేస్తారు. అయితే
కొంతమంది బయటపడరు, కొంతమంది బయటపడతారు, కొంతమంది వెంటనే బయటపడతారు, కొంతమంది నిదానంగా బయటపడతారు. మన హృదయం పాపానికి లోనైంది అంతే. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఆదాము పాపం చేసినోడే, మధ్యవర్తులు పాపం చేసిన వాళ్ళే, మీరు ఎవరినైతే విశ్వాస వీరులు అంటారో, మీ జాతి నాయకులు అంటారో, వీళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళని మాట్లాడతారో, మనం హెబ్రీ పత్రిక చదివినప్పుడు అక్కడ విశ్వాస వీరుల్ని వరుస పెడతాడు ఆయన. ఆయన ఎలా చేశాడు, ఈయన ఎలా చేశాడని. వాళ్ళంట సింహాల నోళ్ళు మూయించారంట, ఖడ్గదారుని తప్పించుకున్నారంట, అగ్నికి ఆవుతయ్యారంట. ఏంటంటే మాట్లాడతాడు. సరే, వాళ్ళ లైఫ్లోకి వెళ్దాం కొంచెం. వాళ్ళు బలహీనులుగా ఉండి బలపరచబడ్డారంటే ఏంటంటో చేశారు. వాళ్ళ లైఫ్లో తొంగి చూస్తే సేమ్ మనల్ని మనం అద్దంలో చూసినట్టు ఉంటుంది వ్యవహారం అంతా. అయితే ఒక సందర్భం వచ్చింది, ఆ సందర్భంలో నిలవబడ్డారు వాళ్ళు. దాన్ని ఎత్తి ఇక్కడ రాశాడు. అక్కడ ఏమంటాడు తెలుసా, యెఫ్తా గురించి ఏం చెప్పాలి, సంసోను గురించి ఏం చెప్పాలి, బారాకు గురించి ఏం చెప్పాలని మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు సంసోను గురించి ఏం చెప్పాలన్నాడని సంసోను బో అనుకున్నాం అనుకో, ఒక్కసారి సంసోను జీవితంలో తొంగి చూసామనుకో, నేనే మేలే అనేటట్టుగా అనిపిస్తుంది. అవునా? సంసోను, బారాకు, యెఫ్తా ఏం చెప్తాం వీళ్ళ గురించి అంటాడు ఆయన. అలా అన్నాడని ఇప్పుడు సంసోను జీవితంలోకి వెళ్ళి తొంగి చూస్తే నిజంగా మనసులో ఒక ఆలోచన వస్తుంది, నేనే మేలు కదా అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఎక్కడ ఆయన విశ్వాసవీరుడిగా నిరూపించబడ్డాడంటే కొన్ని బలమైన కార్యాలు చేశాడు విశ్వాసాన్ని బట్టి, అక్కడ తీసుకొచ్చి రాశాడు. అది బాగుందని మొత్తం అంతా మంచోడు అనుకుంటే కుదరదు. యెఫ్తా యుద్ధానికి వెళ్ళాడు, పరాక్రమాన్ని చూపించాడు, కానీ లోపల తొంగి చూస్తే కూతురు బలిచ్చాడు. ఏం చేద్దాం? అన్నీ అమ్మోనీల సంప్రదాయాలే. దావీదు అన్నాడని దావీదు జీవితాన్ని తొంగి చూసామనుకో, ఎవరో ఒక ఆయన ఫోన్ చేశాను నాకు, అన్న దావీదు గురించి చదువుతూ ఉంటే ఎందుకో నేనే మంచోని అనిపిస్తున్నా అన్నాడు ఆయన. బైబిల్ చదివి ఆయనకి అనిపించిందంట, నేనే మంచోన్నేమో అని అనిపిస్తున్నాను. అంటే నేను అన్నాను, చచ్చిపోయిందాక ఆగబ్బా అన్నా. ఆయనకి ఒకానొక టైంలో అవకాశం వచ్చింది కాబట్టి బయటపడ్డాడు. ఇంకా చచ్చిపోలేదు కదా, కొంచెం చచ్చిపోయిందాక ఆగబ్బా, వస్తుందని, అది పడుతుంది, ఆ ఎపిసోడ్ ఉంటుంది, ఆ తర్వాత దావీదు చాలా గొప్పోడు అంటావు కానీ అన్నా. ఎందుకని మనం అంతే తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని కూయిద్దా తప్పు. ఎందుకంటే ఆ ఎపిసోడ్ ఒకటి పడుతుంది, ఆ పడేంత వరకు నేను మంచి పడింది అనుకో, ఆ తర్వాత ప్రభు దావీదు కంటే దరిద్రుని. నిజంగా కొన్ని విషయాల్లో ఎందుకు అనవసరంగా నోరు జారాల్సి వస్తుంది అనిపిస్తుంది నాకు లోపల. ఎందుకంటే అది రానంత వరకు ఎగిరి పడతామా, ఒక్కసారి ఆ ఎపిసోడ్ పడిందనుకో, ఆయన తప్పించుకోలేదంటే, దివారాత్రం ధర్మశాస్త్రం ధ్యానించి ఆయన తప్పించుకోలేకపోయాడంటే మనం ఎప్పుడు ధ్యానిస్తున్నాం చెప్పండి? ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఆ టైంలో నిద్ర కళ్ళు వేసుకొని చదువుతాం బైబిల్ని. మరి మనం తప్పిపోమా? కాబట్టి దేవుని దయ వల్ల ఏదో ఆయన తప్పిస్తున్నాడు కాబట్టి తప్పించుకొని వస్తున్నావు తప్ప, ఆయన తప్పించకుండా పొరపాటున దావీదు లోనైన దానికి వదిలిపెట్టాడు అనుకో, ఆయన తెప్పించుకున్నాడు, మనం వెళ్తాం అక్కడికి అంతే. ఆయన కొంచెం ఓపిక ఎక్కువ, సరే వస్తుంది అనుకున్నాడు, మనకు అంత ఓపిక ఎక్కడ. కాబట్టి నేనేం చెప్తున్నానంటే కొన్ని ఎపిసోడ్లు ఎదురు చూస్తున్నాయి. అది నాకు తెలియదు. ఈరోజు 20 తారీఖు ఎంత, 8 కదా, జూన్ 8 ఆ ఎపిసోడ్ నాకు రాలే. ఏమో నెక్స్ట్ జూలైలో పడుతుందేమో ఎపిసోడ్, మనకేం తెలుసు. కాబట్టి అంత తొందరపడి దావీదు అలా చేశాడు, ఇలా చేశాడు, దావీదుతో పోల్చుంటే నేనే మంచివాడిని, సారీ ఆగు. దావీదు 70 ఏళ్ళు పోయాడు, నువ్వు చనిపోయేంత వరకు ఆగబ్బా. కొన్ని ఎపిసోడ్లు ఉన్నాయి, ఎదురు చూస్తాయి, నీకు తెలీదు. నేనేం చెప్తున్నానంటే వాళ్ళు విశ్వాస వీరులని, వాళ్ళు నీతిమంతులుగా పరిగణించబడ్డారని కంప్లీట్గా లైఫ్ అంతా అలాగే ఉంటుంది అనంటే పొరపాటు. మనల్ని మనం చూసుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే మనకు ఏ హృదయం లోపల ఉందో వాళ్ళ హృదయం కూడా అదే కాబట్టి ఎగ్జాక్ట్గా మనం అలా కనపడతాం. అయితే వాళ్ళకి అవకాశాలు వచ్చాయి, మనకు అవకాశాలు రాలే, లేదా మనకు అవకాశాలు వచ్చాయి, వాళ్ళకి అవకాశాలు రాలే. అల్టిమేట్గా మనం అంతా పాపులమే. కాబట్టి రండి మనం వివాదం తీర్చుకుందాం. మీ మూలపితుడి దగ్గర నుంచి మొదలు పెట్టండి, ఎవరు మంచిలో చూద్దాం. మనకు తెలియదులేండి, ఆ వంశావళి తెలియదు, కానీ యూదులకు తెలుసు. వాళ్ళు చెప్పగలుగుతారు, ఆదాము, షేతు, ఎనోషు, కేనాను, మహల్లీలు వరుస పెడతారు. ఎందుకంటే వాళ్ళ వరుస చాలా ఇంపార్టెంట్. మీ ఇష్టం, ఎవరినైనా తెచ్చుకోండి, ఈ వ్యక్తి మంచోడు అని నిరూపించండి, మనం వాదిద్దాం.
అది ఆయన పిలుస్తున్నది, అందుకు పిలుస్తున్నాడు. ఇప్పుడు నన్ను పిలిచాడు ఆయన దగ్గరికి. సరే రాజాన్పాల్, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఊహ తెలియక ముందు కానీ, ఊహ తెలిసిన తర్వాత కానీ, నువ్వు పాస్టర్ కాకముందు కానీ, పాస్టర్ అయిన తర్వాత కానీ అన్నీ మొదలుపెట్టి పలానా సందర్భంలో నేను అద్భుతంగా ప్రవర్తించాను ప్రభు అని ఒక్క మాట చెప్పు, నేను వదిలిపెట్టేస్తా, అంతే ఆయన అంటున్నది కదా. చిన్నపిల్లలు, ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు అనుకోండి, మీరు టౌన్కి వెళ్ళి ఒక చాక్లెట్ తీసుకున్నాండి. చాక్లెట్ తీసుకొచ్చి వాళ్ళు ఎవరికొకరికి ఇచ్చి ఇద్దరు సమానంగా పంచుకోండి అని చెప్పండి అని చెప్పి మీరు అలా లోపలికి వెళ్ళేటప్పటికి కయ్యమని కేకని పడుతుంది. ఎందుకని? ఎక్కువ తీసుకున్నాడు, నాకు తక్కువ ఇచ్చాడు. లేదు, ఇటువైపు ఇద్దాం. ఇప్పుడు ఏమన్నాడు ఈ చిన్న బిడ్డ, ఏమన్నాడు? ఎక్కువ తీసుకున్నాడు, నాకు తక్కువ ఇచ్చాడని. సరే, న్యాయవంతుడు కాబట్టి ఈసారి ఈ వ్యక్తికి ఇద్దాం ఒక చాక్లెట్, నువ్వు పంచురా అని. మరి వాడు కై అంటాడు. ఎందుకని? అంత న్యాయవంతులు ఇద్దరు. కాకపోతే వాడికి చాక్లెట్ వచ్చింది కాబట్టి వాడు అన్యాయస్తుడయ్యాడు, వీడికి రాలేదు కాబట్టి న్యాయం కోసం పోరాడుతున్నాడు. వీడి చేతిలో చాక్లెట్ పడింది అనుకో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే పంపకం. ఊహ తెలియక ముందు మన బతుకదే, ఊహ తెలిసిన తర్వాత మన బతుకదే. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కాబట్టి ఇశ్రాయేలు జాతి నా దగ్గరికి రా, మాటలు సిద్ధపరుచుకొని రా. మనం అక్కడ చూస్తాం, ఇక్కడ లూకా సువార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు అంట ఆస్తి అంతా తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? దూరదేశం వెళ్ళాడంట, మొత్తం సర్వనాశనం చేశాడు. ఇప్పుడు బుద్ధి వచ్చిందంట. ఏమొచ్చిందంట? వాడికి బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి వచ్చింది అనగానే మనం ఏమని అనుకుంటాం? చాలా మంచోడైపోయాడు అనుకుంటాం కదా. కానీ ఏ బుద్ధి వచ్చిందంటే, ఇక్కడ ఫుడ్ లేదు, అక్కడ ఫుడ్ ఉంది, అది బుద్ధి అంటే. అక్కడ ఇక్కడైతే అన్నం లేక ఆకలితో చచ్చిపోతానేమో, కానీ ఒకవేళ ఆకలి అవుతూ ఉంటే పందులు తినే పొట్టు తినాలేమో, కానీ మా నాన్న దగ్గర చాలా సమృద్ధి అయిన భోజనం ఉంది. మా నాన్న పని వాళ్ళకు కూడా ఇలాంటి ఫుడ్ పెట్టడు, చాలా మంచి భోజనం పెడతాడు. కాబట్టి మా నాన్న దగ్గరికి వెళ్ళి పనివాడుగా జాయిన్ అవుదాం. దేనికోసం వచ్చి ఇప్పుడు నాన్న మీద ప్రేమతో వచ్చాడా? నాన్న మీద ప్రేమతో కదా వచ్చింది, ఫుడ్ మీద ప్రేమతో వచ్చాడు, భోజనం మీద ప్రేమతో వచ్చాడు. అక్కడికి వచ్చి నాన్న నేను తప్పు చేశాను, ఇంట్లో పెట్టుకొని అడగడానికి రాలే, పనివాడిగా పెట్టుకొని అడగడానికి వచ్చాడు. దాన్ని బుద్ధి అని రాయబడింది అక్కడ. అంటే ఆ బుద్ధి కూడా లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి అది బుద్ధి. అప్పుడు వచ్చాడు మాటలు సిద్ధపరచుకొని, నాన్న నేను పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను. ఆ మాట చెప్పడం పాపం క్షమించబడ్డానికి క్వాలిఫికేషనా? ఆ మాట చెప్పడం ఏమైనా క్వాలిఫికేషనా? పాపం లేనటువంటి స్థితి కాదు. అటువైపు తండ్రి ఉన్నాడే, ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి నేను పనివాడు కాదు, నా కొడుకుగా మరలా పూర్వ స్థితి ఇస్తాను. ఇది ఆయన గొప్పతనమే తప్ప ఈ వ్యక్తి గొప్పతనం కాదు. ఇది అడుగుతున్నాడు దేవుడు ఇక్కడ ఇశ్రాయేలుని. కమ్ లెట్ us రీజన్ టుగెదర్, రండి మాటలు సిద్ధపరచుకోండి. పందులు తినే పొట్టు దగ్గర ఉన్నారు కదా, ఆకలి చచ్చిపోతున్నారు కదా, రండి మాటలు సిద్ధపరచుకొని రండి. ఏ మాటలు సిద్ధపరచుకొని రావాలి? నేను నీకును పరలోకానికి విరోధంగా పాపం చేశాను, అది సిద్ధపరచుకొని రా, నేను నిన్ను నీతిమంతుగా చేస్తాను, నేను నీ పాపాలు తీసివేస్తా. అది అక్కడ రీజన్ టుగెదర్ అంటే. మనం దేవునితో వాదించేంత గొప్ప వాళ్ళం కాదు. దేవుడికి ప్రశ్నలు సంధించి ఆయన మన ప్రశ్నకు సమాధానం చెప్పలేని తెకమక పరిస్థితుల్లో పెట్టేంత గొప్ప వాళ్ళమేం కాదు. ఎవరైనా ఒక పాస్టర్ చనిపోయాడు అనుకో, ఒక పెద్ద పాస్టర్ చనిపోయాడు, వెంటనే నాకు ఫోన్ వస్తుంది. ఏమనంటే, అన్న పలానా పాస్టర్ చనిపోయాడు కదా, ఆయన పరలోకి వెళ్ళుంటాడా నరక వెళ్ళుంటాడా? లేదా ఒక వ్యక్తి చచ్చిపోయాడు అనుకో, వెంటనే దగ్గర వాకింగ్ తెలిసిన వాళ్ళకి ఫోన్లు వెళ్తాయి. ఆ వ్యక్తి పరలోకి వెళ్ళుంటాడా నరకం వెళ్ళుంటాడా? అప్పుడు నేను అంటాను, ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళుంటాడు లేదా నరకానికి వెళ్ళుంటాడు, ఏదో చెప్పాను అనుకో. అనగానే వెంటనే ఇమ్మీడియట్గా రెండో ప్రశ్న, అదేంటి తీర్పు జరగాలిగా? ఏం జరగాలంట? తీర్పు జరగాలిగా. అంటే ఏమని బుర్రలో పెట్టేసుకున్నారంటే, చనిపోయిన తర్వాత నేను వెళ్ళి ఒక బోన్లో నిలబడతా, అటువైపు నుంచి ఎవరో వస్తారు, ఒక అడ్వకేట్ లెక్క, ఒక దేవదూత ఎవరో వస్తారనమాట. చెప్పు జాన్పాల్, జూన్ 8వ తారీఖు సాయంకాలం 6 గంటలకి నువ్వు అక్కడికి వెళ్ళావా లేదా అని అంటాడు. అంటే మిగతా రోజు నేనే తప్పు చేయలే, ఆ ఒక్కరోజే. అప్పుడు నేనేం చేస్తాను, అబ్బాయి నేను వెళ్ళలేదు అసలు, అదెట్ట ఇదెట్ట మొత్తానికి మాట్లాడతాను. నాకు తెలియక అడుగుతాను, ఇంత సినిమా అవసరం నాకు?
నేను తప్పుడు అని నిరూపించడానికి ఇంత కోర్టు రూమ్ సీన్ అవసరమా? నన్ను అడిగితే పోలే. బెల్ససర్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇంకా చనిపోలే పాపం, ఇంకా చావుకలు కూడా ముఖంలో కనపడలే. ఫుల్ పార్టీ మోడ్లో ఉన్నాడు, ఫుల్గా తాగుతున్నాడు, కేకలేస్తున్నాడు, డీజే పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి ఒక చేయి వచ్చింది, ఆ గోడ మీద రాసింది. ఆ రాసినప్పుడు తీర్పు అయిపోయిందా, లేకపోతే వీడు ఆ దేవాలయపు పాత్రలు తీసుకున్నామని చెప్పినప్పుడే తీర్పు అయిపోయిందా? ఆ దేవాలయపు ఉపకరణాలు తీసుకుని రండి అన్నప్పుడే తీర్పు అయిపోయిందా, లేకపోతే వ్రాసి ఆ రాత్రి కోసం చాలామందిని పిలిపించి డిసప్పాయింట్ అయ్యి తర్వాత రాని వచ్చి తర్వాత దానియేలు పిలిపించి దానియేలు చదివి చెప్పేటప్పటికి తీర్పు అయిపోయిందా? ఎప్పుడైతే దేవుని ఉపకరణాలు అనే ఆలోచన ఇక్కడ మెదిలిందో ఫినిష్ అయిపోయింది, ముగించేశాడు, లెక్క అయిపోయింది. అయితే లెక్క అయిపోయిందని మెసేజ్ రావడానికి చాలా టైం పట్టింది. నెట్వర్క్ ప్రాబ్లం, అది విషయం. అది చెప్పినటువంటి ఆ అర్ధరాత్రి పోయాడు. ఇప్పుడు చెప్పండి, బెల్ససర్ దగ్గర నుంచి ఎవరైనా ఫోన్ చేసి అన్న బెల్ససర్ ఎక్కడికి వెళ్ళాడు అని అంటే ఏం చెప్పాలి? ఈయన అక్కడికి వెళ్ళి అక్కడ నిలవబడి నేను మంచోని నిరూపించుకొని చాలా ఆర్గ్యుమెంట్ జరిగి వాయిదాలు జరిగి అప్పుడు దేవుడు నరకం వేస్తాడు. ఏంటి? ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడిను, అప్పుడు అతడు ఎక్కడ కనపడుతున్నాడు? పాతాళంలో వేదన పడుతున్నాడు. అయిపోయిందా తీర్పు? కొన్ని విషయాలు మనకు అర్థం కావడానికి మనం ఎలా తీర్పు తీరుస్తామో, మనకు తీర్పు అంటే కోర్టు రూమ్ కనపడుతుంది, కోర్టు కనపడుతుంది తీర్పు అంటే. కాబట్టి దేవుని తీర్పులోకి వస్తారంటే ఒరే జాగ్రత్త అని చెప్పేటువంటి విషయం అది. ఆయన న్యాయాధిపతి, పక్షపాతం లేని న్యాయాధిపతి. ఆయనకు అడ్వకేట్లు అక్కర్లేదు, ఆయనకు సాక్ష్యాలు అక్కర్లేదు. దేవుడికి ఏం సాక్ష్యాలు కావాలి నా దగ్గర నుంచి? ఒకవేళ ఆ తీర్పులో ఒక మంచితనం కోసం 1,000,000 సంవత్సరాలు వాదోపాదాలు జరిగాయంటే అర్థం ఉంది. నేను చనిపోయిన తర్వాత నేను చేసిన ఒక్క మంచి పని కోసం, నా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నేను చేసిన ఒక్క మంచి పని కోసం కనీసం 1,000,000 సంవత్సరాలు ఆర్గ్యుమెంట్ జరిగినా సరే, వాదోపాదాలు జరిగినా సరే, చివరికి నా వైపు అడ్వకేట్ ఉంటారు కదా పరలోకంలో, వాళ్ళు ఓడిపోతారు కేసు. అంతే. అంత మంచివాడిని నేను, మీరు కూడా, మొత్తం మానవ జాతి. అది అంటున్నాడు దేవుడు. ఇప్పుడే వచ్చి వాదిస్తే నాతో, ఎలా వాదిస్తే? నేను నీకును పరలోకానికి విరోధంగా పాపం చేశానని ఎలాగైతే తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు వచ్చాడో అలా మీరు వచ్చి నాతో ఇప్పుడే సెటిల్ చేసుకుంటే ఈ ఆర్గ్యుమెంట్ని, అక్కడేముండదు. ఎలాగైతే ఆ సుంకరి ఆకాశమై కన్నులు ఎత్తడానికి ధైర్యం చాలక రొమ్ములు బాదుకుంటూ దేవా పాపినైనా కరుణించి అన్నాడో, అలా ఇప్పుడే మీరు గుండెలు వాదుకుంటే సెటిల్మెంట్ అయిపోతుంది మన మధ్య అని అంటున్నాడు. అది ఇక్కడ రీజన్ టుగెదర్ అంటే, వాదిద్దామంటే దేవుడి మీద నేరారోపణ కాదు, దేవుని దగ్గర నేరాలు ఒప్పుకుంటూ మన నేరాలు ఒప్పుకుంటూ రావడమే వాదించడం అంటే. ఇక్కడ ఈ సందర్భంలో ఒరిజినల్ మీనింగ్ అది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సొదొమ గొమొర్రా పట్టణాలని కాల్చడానికి దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించాడు. సొదొమ గొమొర్రా వైపు వెళ్తున్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు అబ్రహాం ఒక మాట చెప్పాడు. అబ్రహాము, ఈ విధంగా వచ్చాము, ఇది పరిస్థితి. సొదొమ గొమొర్రా మొర్ర గొప్పది, ఆకాశానికి అంటింది పాపం, కాబట్టి దాన్ని తగలబెట్టడానికి వెళ్తున్నాం అని అన్నాడు. అనగానే అబ్రహాం ఏం చేయాలి? ప్రభువా, అందులో లోతు అనేటువంటి నా బంధువు ఉన్నాడు, నా కొడుకు వరుస. ఆ వ్యక్తి ఎంత మంచోడంటే, ఆ వ్యక్తి ఎంత నీతిమంతుడంటే, ఆ వ్యక్తిని తగలబెట్టేదానికి అసలు వీలు లేదు అని అనాలి. అంతే కదా? లోతు అంత మంచోడు, అసలు ఆ వ్యక్తిని తగలబెట్టేదానికి వీలు లేదు చూడు అని డిమాండ్ చేయాలి. కానీ డిమాండ్ చేయలే. ఎందుకో తెలుసా? కాదు కాబట్టి. అప్పుడు ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? ఓకే ప్రభువా, నేను ఒక మాట అడగాలనుకుంటున్నా, మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి. ఏంటా మాట అంటే, ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉన్నారనుకో, మరలా నీతిమంతులు అంటే ఎవరు? దేవుని మాట ప్రకారం బ్రతికేవాళ్ళు. నీతిమంతులు ఉన్నారనుకో, వాళ్ళు తగలబెడతావా? 50 లేదులే. సరే ప్రభువా, 45
ఆహా, 40, ఆహా, 30, 20, 10, ఈ మొత్తం డిస్కషన్ మీరు చూస్తే ఈ అంతా దీన్ని రీజనింగ్ అంటారు, దీన్ని వాదించడం అంటారు. నేరుగా లోతు దగ్గరికి రాలా. ఎందుకంటే లోతు చాలా మంచోడు అన్నాడు అనుకో, పొరపాటున స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకో, ఆయన పెద్ద చిట్టా తీసి ఆయన ఎదురుగా పెడతాడు. ఎట నీతిమంతుడు అవుతాడు, ఎట మంచోడు అవుతాడు? కాబట్టి దీన్ని వాదించడం అంటారు. ఇలా మొదలు పెట్టాలి దేవుని దగ్గర నుంచి. ప్రభు నేను చాలా మంచోడిని, నా మంచితనం చూడు, నా నీతిమంతత్వం చూడు అని స్టార్ట్ చేయకూడదు. ప్రభువా ఇంకొక మారు మీరేమనుకోకపోతే, ఇంకొకసారి మీరు కోప్పడకపోతే, ఇంకొకసారి నన్ను క్షమిస్తే, ఇంకొకసారి నన్ను భరిస్తే, అలా గోజాడుకుంటూ రావాలా, అది వాదించడం అంటే. అలా 10 దగ్గరకు వచ్చాడు. పోనీ అక్కడ వెళ్ళి చూస్తే 10 ఉన్నారా? 10 లేరు. 4. ఆ 4 కూడా 3 రికమెండేషన్ క్యాండిడేట్లు. అవునా? లోతును బట్టి, లోతు భార్య కావాలి కదా, పిల్లలు కావాలి కదా, కాబట్టి ఈ రికమెండేషన్ క్యాండిడేట్లు ఈ 3 రికమెండేషన్ వాళ్ళు చివరిదాకా రారు. ఒక రికమెండేషన్ క్యాండిడేట్ ఆన్ ది వే మైనస్, ఇంకో 2 రికమెండేషన్ క్యాండిడేట్ ఏం చేశారు? అసలు క్యాండిడేట్ని కూడా ముంచేశారు. మొత్తం 4 స్మాష్. అది పరిస్థితి. ఎంతకాలం అని రికమెండేషన్ క్యాండిడేట్తో ఏగాలి, సబ్జెక్ట్ తెలియదు. దీన్ని ఏమంటారంటే రీజన్ టుగెదర్, వాదిద్దాం రండి. ఏ మంచితనం ఉందని నేను మేము రక్షించాలి. ఒక దైవజనుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అంటే చాలామంది ఏమంటారు అంటే, అదేంటంటే దేవుడు మమ్మల్ని క్రిస్టియన్స్గా పుట్టించకుండా మమ్మల్ని ఇంకొకలాగా పుట్టించి మమ్మల్ని నరకంలో వేయడం ఏంటి అని. అంటే వీళ్ళు నరకాన్ని పోవడం తప్పెవరిది? దేవుడిది. ఎందుకని? వీళ్ళను క్రిస్టియన్స్గా పుట్టించలేదంట. క్రిస్టియన్స్గా పుడితే పరలోకం పోతారని బైబిల్ ఎక్కడ లేదు. క్రైస్తవ్యం అనేది పుట్టుకతో రాదు, మొదటి పుట్టుకతో రాదు, రెండవ పుట్టుకతో వస్తుంది, రెండవ జన్మతో వస్తుంది. అది మారు మనసు పశ్చాత్తాపం ద్వారా బాప్తీసం తీసుకోవడం. అదే కదా మేము ప్రకటిస్తున్నాం. ఇప్పుడు ఒక పాస్టర్కి 4 పిల్లలు పుట్టారనుకో, 4 పిల్లలు పుట్టగానే 4 పిల్లలు పరలోకం వెళ్తారేంది? పోరు, అలా వెళ్ళరు. పాస్టర్ పుడితే పరలోకం పోరు. వాళ్ళు రెండవసారి మారు మనసు పశ్చాత్తాపం ద్వారా బాప్తీసం ద్వారా పుడితే, పైనుండి పుడితే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా, అప్పుడు వాళ్ళు క్రైస్తవులు అవుతారు, అలా పరలోకం వెళ్తారు. ఇప్పుడు దీన్ని పట్టుకొచ్చి మనం ప్రకటిస్తూ ఉంటే మత ప్రచారం చేయొద్దంటారు ఈ పెద్ద మనుషులే. ఏం చేయకూడదంట? మత ప్రచారం చేయకూడదు. సరే, మత ప్రచారం ఆపేద్దామంటే మమ్మల్ని దేవుడు క్రైస్తవులుగా పుట్టించకుండా మమ్మల్ని నరకంలో వేయడం ఏంటి? ఏం చేద్దాం ఈ పెద్ద మనుషుల్ని? ప్రభు అర్జెంటుగా తీసుకెళ్ళి వెళ్ళాలని చెప్పాలి కదా. బుర్ర తక్కువ. ఎవడు పుట్టుకతో క్రైస్తవుడు కాదు, ఎవడు పుట్టుకతో పరలోకం వెళ్ళడు. ఈ మధ్య మన మేధావులు బయలుదేరారు కొంతమంది. ఈ మధ్య ఒక పాస్టర్ గారు, ఆయన 2 కొడుకులు ప్రమాదంలో చనిపోయారు. ఎక్కడ జరిగింది ఇది? ఈస్ట్ కోనసీమ గోదావరి ప్రాంతంలో జరిగిందబ్బా. గోదావరి నదిలో ఒక పాస్టర్ గారు 2 కొడుకులు, 2 కొడుకులు ఆయనకి. ఆ 2 కొడుకులు మిగిలిన 6 మంది స్నేహితులతో కలిసి ఇంతకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే ఓనీ ఫంక్షన్కి వెళ్ళారంట. తెలుసా మీకు ఓనీ ఫంక్షన్ అంటే ఏంటి? ఓనీ ఫంక్షన్ అంటే పెద్ద మనిషి అయితే, అమ్మాయి మెచ్యూర్ అయితే, దానికి దేవుడు పెద్ద మనిషిని చేశాడు కాబట్టి దేవుని కృతజ్ఞత చెబుతూ ఫంక్షన్ అంట. ఎవరు పెట్టారో, ఏ దరిద్రుడికి వచ్చిందో ఐడియా నాకు తెలియదు, కానీ ఆ పక్క అన్నీ జరుగుతాయి ఇవన్నీ. సిగ్గు శరణలు అక్కడ పెద్ద బ్యానర్ తీస్తారు పైనుంచి కిందాక. క్రైస్తవులు, నేను బయట వాళ్ళ గురించి మాట్లాడతాను, బయట వాళ్ళు ఏం చేసుకున్నా నాకు సంబంధమే లేదు. క్రైస్తవులు పెద్ద బ్యానర్ కొట్టిస్తారు జంక్షన్లో. ఏంటో తెలుసా? మా అమ్మాయి మెచ్యూర్ అయింది కాబట్టి ఓనీ ఫంక్షన్ అని రాస్తారు అక్కడ. అదేం ముచ్చట తెలియదు. నా చిన్నతనంలో ఏంటంటే ఎవరైనా మెచ్యూర్ అయితే సీక్రెట్గా పెట్టేవాళ్ళు, అది ఒక సిగ్గు. కానీ ఇప్పుడేంటి తెలుసా? పెద్ద బ్యానర్ వేస్తున్నారు. అక్కడికి వెళ్తున్నారు మన వాళ్ళంతా. ఎవరు పాస్టర్లు వెళ్తారు. మనకైనా కాల్ చేశాడు. ఏమని కాల్ చేశాడు? అన్న, మా పాస్టర్ గారు విపరీతంగా నష్టపెడుతున్నాడు అన్న. ఎందుకు అంటే మా అమ్మాయి మెచ్యూర్ అయిందన్న, పొరపాటున మా ఆవిడ వెళ్ళి వాళ్ళ ఆవిడతో చెప్పిందన్న, వాళ్ళ ఆవిడ వెళ్ళి ఆయనతో చెప్పిందన్న. అప్పటి నుంచి ఆయన దేవుడు ఇంతకాలం కాపాడి మీ అమ్మాయిని మెచ్యూర్ చేస్తే నువ్వు ఫంక్షన్ పెట్టవా అని గొడవ చేస్తున్నాడంట.
సరే ఆయన ఎందుకు అడుగుతున్నాడంటే ఆ ఓని ఫంక్షన్లోనంట అమ్మగారికి అయ్యగారికి అయ్యగారి పిల్లలకి అందరికీ బట్టలు పెట్టాలంట. వీళ్ళు బట్టలు పెట్టి స్పెషల్ కానుక ఇవ్వాలంట. సో దానికోసమని ఓని ఫంక్షన్ పెట్టమని బలవంతం చేస్తానంట ఆ వ్యక్తి. ఏం చేయాలన్నా నేను అంటే అర్జెంటుగా చర్చి మానే అని చెప్పాను. ఏం చేయనిపంటే చర్చి మానే, ఆ దరిద్రుడి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పాను. అలా ఓని ఫంక్షన్కి వెళ్ళారంట పాస్టర్ గారి పిల్లలు. ఎవరి పిల్లలు చనిపోయినా సరే బాధాకరమైన విషయమే. ఒక వ్యక్తి చనిపోవడం మనం హర్షించే విషయం కాదు. బిడ్డను పోగొట్టుకున్న వ్యక్తి హృదయం ఎంత దారుణంగా ఉంటుందో మనం అర్థం చేసుకోగలం కొంత మట్టుకు. ఎందుకంటే మనం సాటి మనుషులం కాబట్టి కదా. మనం చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడటంలే, ఆ విధానం గురించి మాట్లాడుతున్నాం. చూడు జానపాలకి ఏమాత్రం కనికరం లేదు అని అనొద్దు. నేను ఆ ప్రాసెస్ని అంటున్నా. అలా ఓని ఫంక్షన్కి వెళ్ళారంట, ఇద్దరు బిడ్డలు వెళ్ళారంట. అక్కడికి వచ్చిన మిగిలినటువంటి 6 మంది స్నేహితులతో కలిసి అందరు కలిసి గోదావరి నది ఒడ్డు మీద ఆ గోదావరి నదిలోనికి బోట్లు వెళ్ళారంట. అలా సరదాగా వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు కదా. అలా వెళ్ళారంట. వెళ్ళేటప్పటికే ఒక అబ్బాయి అదుపు తప్పి నీళ్ళలో పడిపోయాడు. ఈత అలా అబ్బాయికి మునిగిపోతున్నాడు. అరే స్నేహితుడు చనిపోతున్నాడు అంటే ఇంకొక అబ్బాయి దూకాడు. ఆ అబ్బాయికి ఈత రాదు. వీళ్ళిద్దరు మునిగిపోతున్నాడు ఇంకొక అబ్బాయి 8 మంది దూకారు లోపలికి. 8 మంది 6 మందా? 8 మంది దూకారు నాకు తెలిసి. 8 మంది దూకితే ఆ 8 మందిలో పాస్టర్ గారి 2 కొడుకులు ఉన్నారు. ఓకే, ఇప్పుడు అక్కడికి ఒక పాస్టర్ గారు వెళ్ళారు. పాస్టర్ గారు వెళ్ళి అంటే ఎందుకు వెళ్ళాడు? ఆయన పరామర్శిద్దామని కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చిలకలూరుపేట నుంచి ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆయన ఓదార్దామని కాదు వెళ్ళింది. ఓదారుస్తున్నాననే పేరుతో 2-3 వీడియోలు రికార్డ్ చేసుకోవడానికి వెళ్ళాడు. అంతే కదా, అంతమించి కానీ ఉంటుందా? పలానా పాస్టర్ను ఓదారుస్తున్నా పలానా పాస్టర్ గారు, ఎంత పబ్లిసిటీ వస్తుంది. ఇది సెన్సేషనల్ కదా. ఈ సెన్సేషన్లో మనం ఏం చేసినా సెన్సేషన్ అవుతుంది. కాబట్టి పబ్లిసిటీ కోసం వెళ్ళాడు అక్కడికి. అక్కడ వెళ్ళి సరే పబ్లిసిటీ స్టార్ట్ చేసేటప్పుడు ఓకే, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏమీ లేదు. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలి? పిల్లలు పోగొట్టుకున్నందుకు చాలా బాధగా ఉంది, దేవుడు ఎందుకు అనుమతించడం మనకు తెలియదు, దేవుడు మీకు ఓదార్పు ఇవ్వాలి, ఆదరణ ఇవ్వాలి, ఈ టైపులో మాట్లాడితే బాగుంటుంది. కానీ అక్కడికి వెళ్ళి ఏం చేశారు తెలుసా? ఆ 2 పిల్లలు యేసు ప్రభులాగా ప్రాణం పెట్టారు అన్నాడు. ఎలా ప్రాణం పెట్టారంట? తన సహోదరుడి కోసం ప్రాణం పెట్టేవాడు గొప్ప ప్రేమ కలిగిన వాడు అని బైబిల్లో ఉంది. యేసు ప్రభు కూడా అలాగే ప్రాణం పెట్టాడు. ఈ 2 పిల్లలు కూడా యేసు ప్రభు ప్రాణం పెట్టినట్టు పెట్టారు అని అన్నాడు. అనగానే నా సబ్స్క్రైబర్ ఒక అబ్బాయి ఫోన్ చేసి, మరి అన్న మిగతా 6 మంది కూడా యేసు ప్రభులాగే ప్రాణం పెట్టారు కదా అన్నాడు. అంతే కదా. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే తెలివి తక్కువ పాస్టర్లు అని చెప్తున్నా. చనిపోయిన 2 పిల్లల గురించి నేను బాధపడుతున్నా, వాళ్ళు పోగొట్టుకున్న తండ్రి గురించి నేను బాధపడుతున్నా. నేనేం అనట్లే, వాళ్ళని దేవుడు తీసుకున్నాడు, మనం ఏం చేయలేము దానికి. కానీ ఈ తెలివి తక్కువ పాస్టరు 4వ తరగతి పాస్టర్, అంతే చదువు తక్కువ, బైబిల్ తెలియదు. అక్కడ వెళ్ళి ఏమంటున్నాడంటే వీళ్ళిద్దరూ యేసు ప్రభు ప్రాణం పెట్టినట్టుగా పెట్టారంట. అంటే యేసు ప్రభు కూడా చనిపోతానేమో అని తెలియకుండా ప్రాణం పెట్టాడు, అంతేనా? అనుకోకుండా యెరూషలేం వెళ్ళాడు ఏదో భోంచేద్దామని, అనుకోకుండా పట్టుకున్నారు, అనుకోకుండా ఆయన ప్రాణం పోయింది, అంతే కదా దాని అర్థం. ఒకవేళ యేసు ప్రభు కూడా అనుకోకుండా పస్కా పండగకి వెళ్ళి, అనుకోకుండా భోంచేసి, అనుకోకుండా ఏదో ప్రార్థన చేసుకుందామని ఆ ఒలివల కొండకు వెళ్తే అనుకోకుండా పట్టుకొని ఆయన బలవంతంగా గిలగిల్లాడుతున్నా సరే సిలువ ఎక్కించి అనుకోకుండా యేసు ప్రభు చచ్చిపోయాడు, అంతేనా దాని అర్థం? కాదురా సామె. యేసు ప్రభు భూమి పునాదులు వేయబడక ముందే, ఇది రక్షణ ప్రణాళిక. భూదిగంతాలకు ముందే, భూమి పునాదులకు ముందే వధించబడిన గొర్రెపిల్ల ఆయన. రక్షణ ప్రణాళిక ఇది. ఎవరిని వెతుకుతున్నారు మీరు అన్నాడు. నజరేయుడైన యేసునే, నేనే. అంతకంటే ముందు యెరూషలేంకి వెళ్తున్నాం, నన్ను పట్టుకుంటారు, సిలువెక్కిస్తారు, 3వ దినాన నేను తిరిగి లేస్తా అని యేసు ప్రభు చెబుతుంటే పేతురు పట్టుకున్నాడు, వద్దు ప్రభు అని. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? సాతాన వెనక పో అన్నాడు. యేసు ప్రభు తెలిసి ప్రాణం పెట్టాడు, అత్యంత దారుణంగా కిరాతకంగా చంపారు ఆయన్ని, ఆయన తెలిసి ప్రాణం పెట్టాడు. ఇప్పుడు 2 పిల్లలు మేము చనిపోతామని తెలిసి లోపల దిగారా? లేదు కదా. ఇప్పుడు నువ్వు ఎవరిని వెక్కిరిస్తున్నావు? ఈ 2 పిల్లల్ని ఎలివేట్ చేయడానికి యేసు ప్రభువుని ఎందుకు తగ్గిస్తున్నావు?
సరే, వీళ్ళిద్దరూ యేసుప్రభు లాంటి మనసు కలిగి వాళ్ళు ప్రాణం పెడితే మరి మిగిలిన 6 మంది పిల్లలు అలాగే కదా ప్రాణం పెట్టారు, అంతకంటే ముందే కదా ప్రాణం పెట్టారు. వాళ్ళు యేసుప్రభు నమ్ముకోలే. కాబట్టి ఏదైనా మనం చెప్పేటప్పుడు ఇబ్బంది ఏమీ లేదు, అక్కడ సిచ్యువేషన్ని వివరించి ఇది బాధాకరం, బాధపడుతున్నాం అంటే ఇబ్బంది ఏమీ లేదు. యేసుప్రభుతో పోల్చాల్సిన అక్కర్లే, ప్రతి ఒక్కరిని యేసుప్రభుతో మనం పోల్చాల్సిన అక్కర్లేదు. నేను ఎందుకు చెప్పాను అంటే, యేసుప్రభులాగా ప్రాణం పెట్టారు అంటే ఓకే వీళ్ళు పరలోకం వెళ్తారు అనేది మెసేజ్ రావాలి బయటికి, అది విషయం. యేసుప్రభులాగా ప్రాణం పెట్టారు అంటే ఏం బయటికి రావాలి, వీళ్ళు పరలోకం వెళ్ళారు అనేది మెసేజ్ బయటికి రావాలి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు సంతోషపడతారు, ఆ సంఘస్థులు సంతోషపడతారు, క్రైస్తవులంతా సంతోషపడతారు. వాళ్ళు పరలోకం వెళ్ళారా లేదా మన డిపార్ట్మెంట్ కాదు చెప్పడం. వాళ్ళు పరలోకం వెళ్ళారా లేదా అన్నది మనది కాదు, ఆ డిపార్ట్మెంట్. వాళ్ళు ఎలా బ్రతికారు, ఏం చేశారు, దేవుళ్ళు ఎలా రక్షణ పొందారు, అది దేవుడికి సంబంధించింది, మనం చెప్పాల్సిన అక్కర్లేదు. మనం ఏం చెప్తాం అక్కడ, ఓదారుస్తాం, ఆదరిస్తాం, అయ్యా ధైర్యంగా ఉండు, దేవుడు అనుమతించినటువంటి పరిస్థితి ధైర్యంగా ఉండని చెప్తాం. ఒకవేళ వీళ్ళు ఇలా చనిపోయారు కాబట్టి పరలోకం వెళ్ళారంటే మరి 6 మంది కూడా అలాగే చనిపోయారు కదా. అంటే క్రైస్తవ కుటుంబంలో పుడితే ఒక న్యాయం, బయట పుడితే ఒక న్యాయం కాదు. నేనేం చెప్తున్నాను ఎంతవరకు అంటే, పుట్టుకతో మనం నీతిమంతులం కాదు, రెండవసారి పుడితేనే నీతిమంతులు. రెండవసారి పుడితే అది ఎవరైనా సరే. క్రైస్తవ కుటుంబంలో పుడితే మాత్రం పరలోకం వెళ్తారు అనే దానికి ఆధారం ఏమీ లేదు అక్కడ బైబిల్లో. మనం కూడి రండి, మనం వాదిద్దాం. ఎలా వాదిద్దాం, మీ ఆదాము దగ్గర నుంచి మొదలుపెట్టి తీసుకొని రండి, ఎవరిని తీసుకొస్తారు తీసుకొని రండి, నీతిమంతులుగా నిరూపించండి, వదిలిపెట్టేస్తాం. లేరా మీ మూలపితరుడు పాపం చేసిన వాడే, మీ మధ్యవర్తులు పాపం చేసిన వాళ్ళే. ఎంత స్పష్టంగా రాయబడింది కదా బైబిల్. అబ్రహాము ఎలాగైతే ఆయన గోజాడాడో 50 దగ్గర నుంచి మొదలుపెట్టి 10 దాకా వచ్చాడో అలా రావాలి మనం. తర్వాత 32వ అధ్యాయం నిర్గమకాండములో మోషే దేవుణ్ణి వేడుకుంటాడు. ఏమని వేడుకుంటాడో చూద్దాం. అక్కడ ఈ బంగారు దూడ విషయంలో పాపం చేస్తారు వీళ్ళు ఇశ్రాయేలీలు. అలా పాపం చేసినటువంటి ఇశ్రాయేలీల విషయంలో ఈ మోషే దేవుణ్ణి వేడుకున్నటువంటి అది ఏదైతే ఉందో చూద్దాం. చూడండి 7వ వచనం నుంచి, కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించని ప్రజలు చెడిపోయి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలులు అర్పిస్తున్నారు అనేటట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. అలా చెప్పగానే 9వ వచనం చూడండి, మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, వీళ్ళు చెడిపోయారు కాబట్టి, వీళ్ళు మారరు కాబట్టి, వీళ్ళు వినరు కాబట్టి, వీళ్ళ స్వభావం ఎంత కాబట్టి వీళ్ళని కాల్చేసి నీ సంతానాన్ని గొప్ప చేస్తా. మోషే ఏం పాపం చేయలే, ఇక్కడ వాళ్ళే పాపం చేస్తారు. ఇప్పుడు మోషే దేవునితో ఎలా వాదిస్తున్నాడు, వాదం అంటే నెగిటివ్ కాదు ఇక్కడ పాజిటివ్, ఎలా దేవుణ్ణి గోజాడుతున్నాడు వీళ్ళందరి ప్రాణాలు కాపాడడానికి, వీళ్ళందరి పాపాలు క్షమించమనడానికి. చూడండి 11వ వచనం, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, ఇది వాదించడం ఇక్కడ, బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా. ఆయన చూడండి ఎలా మొదలు పెడుతున్నా అంటే, ఎందుకు కోపగించుకున్నావు కాదు, నీ మహాశక్తి వలన నీ బాహుబలం వలన నీవు ఐగుప్తు నుంచి రప్పించిన వారి మీద ఎందుకు కోపడుతున్నావు అంటే, మొదట ఆయన గుణగణాలను పెడుతున్నాడు అక్కడ, మొదట ఆయన వారి కోసం ఏం చేశాడో పెడుతున్నాడు అక్కడ, వాటిని బట్టి ఈ కోపాన్ని తగ్గించుకో. ఇది గోజాడ్డం అంటే. 12వ వచనం, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకును. నీవు వారితో ఆకాశ నక్షత్రం వల్లే నీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునికి ఇచ్చేదనని, వారు నిరంతరం దానికి హక్కుదారులగుదరని వారితో నీతోడని ప్రమాణం చేసి చెప్పితివి అనెను. ఇంత మాట్లాడాడు. ప్రభువా నీ వాగ్దానం చేసిన ప్రజలు వీళ్ళు, అబ్రహాము, యాకోబు, ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకుని వీళ్ళని చూడొద్దు. ప్రభు ఐగుప్తులు ఏమనుకుంటారు, నీ బాహుబలం ఏమవుతుంది, నీ పరాక్రమ కార్యాలు ఏమవుతాయి అని
దేవుడి వైపు ఆయన మాట్లాడుతూ ప్రభువా సంతాపడు, ప్రభువా జ్ఞాపకం చేసుకో అంటే అప్పుడు 14 వచ్చిన అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ఇది దేవుని దగ్గరికి వచ్చి వాదించాల్సిన విధానం. అలా కాకుండా మోషే అదేంటి ప్రభువా వాళ్ళని చంపడం ఏంటి, వాళ్ళు ఏం తప్పు చేశారు, చిన్న బొమ్మ పెట్టుకున్నారు ఒకటి, అంత మాత్రమే చంపేస్తావా అని అంటే ఈయన కూడా కలిపండి అందులో కదా. దేవుని దగ్గరకు వచ్చి ఏంటి ఇంత దూరం వచ్చి ఒక బొమ్మ పెట్టుకునే చంపేస్తావా అనంటే ఫస్ట్ ఈయన లేపుంటు అక్కడి నుంచి నాకే చెప్తావా అని. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి వాదించే విధానం ఏంటంటే మనల్ని మనం తగ్గించుకుంటూ ఆయన్ని హెచ్చిస్తూ ఆయన గుణగణాలను బట్టి మనం క్షమాపణ వేయడం. ప్రభువా అక్కడ తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు ఎందుకు తిరిగి వచ్చాడంటే మా నాన్న దగ్గర చాలామంది సేవకులు ఉన్నారు, మా నాన్న వారికి మంచి భోజనాన్ని పెడుతున్నాడు అని నాన్న గుణగణాలు తెలుసు కాబట్టి రాగలిగాడు. అదే ఆ నాన్న కనుక కఠినాత్ముడై ఉంటే రాడు, చచ్చినా ఇక్కడే వస్తా కానీ అక్కడికి వెళ్ళి తిట్లు తినడం ఎందుకు, అక్కడికి వెళ్ళి దండించబడ్డం దేనికి, అవమానించబడ్డం దేనికి అని ఇక్కడే చచ్చిపోయాడు. కానీ నాన్న క్యారెక్టర్ ఏంటో తెలుసు కాబట్టి నాన్న నన్ను అర్థం చేసుకుంటాడు అని తెలుసు కాబట్టి రాగలిగాడు. అందుకని దేవుడు అంటున్నాడు నేనేంటో మీకు తెలుసు కాబట్టి, నేను క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుణ్ణి కాబట్టి. కీర్తనకారుడు అంటాడు ప్రభువా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడు, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ వద్ద క్షమాపణ దొరుకును అంటాడు కీర్తనకారుడు. మనిషిని నిలవబెట్టి చూస్తే ఎవడు దోషరహితుడిగా ఉంటాడు, నీ ఎదుట అందరిలో దోషం ఉంది, అయితే నీ యందు భయభక్తులు మేము సాగించాలంటే నువ్వు మమ్మల్ని క్షమిస్తావు, క్షమాపణ ఉంది, అందుకే మేము ఈరోజు భక్తులుగా చలామణి అవుతున్నావు అంటాడు కీర్తనకారుడు. ఆయనను మనుషులు నీ యందు భయభక్తులు చూపినట్లు నీ వద్ద క్షమాపణ దొరుకుతుంది. కనుక దేవుడు ఆహ్వానిస్తున్నాడు ఇశ్రాయేలు జాతిని. మీరు కుష్ఠరోగిలాగా మొత్తం దేశం అంతా చెడిపోయారు, అరికాల మొదలుకొని నన్నెత్తురు ఎక్కడ స్వస్థత లేదు, ఎక్కడ చూసినా దెబ్బలు గాయములు పచ్చిపుండ్లు, అవి కట్టబడలేదు, పెండబడలేదు, తైలతో మెత్తన చేయబడలేదు. నాకు తెలుసు మీరు కుష్ఠరోగులే పాపం విషయంలో, మీ రాజు ఉజ్జియా కుష్ఠతో చచ్చిపోయాడు, మీరు కూడా కుష్ఠరోగులే పాపం విషయంలో, నాకు తెలుసు తిరుగుబాటు చేస్తున్నారు. అలాగే ఇంత కుష్ఠరోగం పెట్టుకొని నా దగ్గరకు వచ్చి ఏమైనా క్షమాపణ పెడుతున్నారంటే బలి ఇచ్చి వేషధారణ కనబరుస్తున్నారు తప్ప నిజంగా క్షమాపణ అడిగేవాడు ఎవడూ లేడు. అయినా సరే నేను మీకు ఆహ్వానిస్తున్నాను, అదేంటంటే రండి మన వివాదాన్ని తీర్చుకుందాం, సెటిల్మెంట్ చేసుకుందాం, రండి మాట్లాడుతూ రండి. మీ ఆదాం మొదలుకొని అబ్రహాం మొదలుకొని దావీదు మొదలుకొని మీ వరకు ఎవరైనా తీసుకుని రండి, నీతిమంతులుగా కనబరుచుకోండి. ఒకవేళ నీతి లేదా ఒప్పుకోండి, అప్పుడు నేనేం చేస్తానంటే మీ పాపాలు రక్తం వలె ఎర్రగా ఉన్నా సరే మంచు వలె తెల్లగా మారుస్తా. ఇది మీరు అర్హులు కాబట్టి నేను చేయడంలే, నేను చేయాలనుకున్నాను కాబట్టి చేస్తున్నాను. కనీసం ఒప్పుకోండి. మీ పాపాలు కెంపు వలె ఎర్రగా ఉన్నా సరే నేను వాటిని ఎలా మారుస్తాను, గొర్రెబొచ్చు వలె మారుస్తాను. ఎంత దారుణమైన పాపం ఉన్నా సరే నేను దాన్ని మారుస్తాను. ఎందుకు మారుస్తాను, నేను నా నిమిత్తమే మిమ్మల్ని క్షమిస్తున్నా, మీరు మెరిట్ కాదు. చాలామంది ఏమంటారంటే అదేంటండి దేవుడు మీకు పరలోకం మాకు నరకం అంటే, మాకు పరలోకం ఇస్తున్నది మా మెరిట్ని బట్టి కాదు, మీకు నరకాన్ని ఇస్తున్నది మీ నీతిని బట్టి ఏం కాదు. ఇప్పుడు నన్ను దేవుడు పరలోకాన్ని తీసుకున్నాడు అనుకో, జాన్పాల్ చాలా మంచిగా బ్రతికాడు కాబట్టి పరలోకం వెళ్ళాడు కాదు, ఆయన దయదలిచాడు, కృప చూపించాడు. ఇప్పుడు అనుమానం వస్తుంది, అదేంటది జాన్పాల్కి కృప చూపిస్తాడా, మాకు చూపించడా, దేవుడు అన్యాయస్తుడు? నో, కాదు. ఇప్పుడు నా దగ్గర 1000 రూపాయలు డబ్బు ఉంది, టౌన్కి వెళ్ళాను, ఎవరో ఒక వ్యక్తి రోడ్డు పక్కన కాళ్ళు చేతుల్లో గాయాలతో ఉన్నాడు, అయ్యా దానం చేయండి అని అడిగాడు. 10 రూపాయలు తీసి ఆ వ్యక్తి చేతిలో పెట్టాను. దాన్ని చూసి పక్క వ్యక్తి అయ్యా నాకు కూడా దానం చేయి అన్నాడు. కాళ్ళు చేతులన్నీ సక్రంగానే ఉన్నాయి, నేను ఇవ్వలే. చూడు ఎంత దుర్మార్గుడో, ఎంత అన్యాయస్తుడో, వాడి 10 రూపాయలు ఇచ్చాడు నాకు ఇవ్వలేదంటే కుదురుతుందా? నా డబ్బు నేను ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇస్తాను. వీడు కాళ్ళు చేతులు లేవు, గాయాలతో ఉన్నాడు, ఇక ఏ పని చేసుకోలేడు, కేవలం నేను ఇచ్చే రూపాయి మీదనే ఆధారపడి బ్రతికేటట్టుగా నాకు కనపడ్డాడు. నేను 10 రూపాయలు ఇస్తే వాడు తింటాడనేటువంటి నమ్మకం నాకు అనిపించింది, తాకుండా తింటాను నమ్మకం వచ్చింది. సో 10 రూపాయలు ఇచ్చాను. కానీ నువ్వు మాత్రం గాసెద్దులాగా ఉన్నావు చూడడానికి. ఇస్తే నేరుగా బ్రాంచ్ షాప్ దగ్గరికి వెళ్ళి కొంటావని నాకు అర్థమైంది, నేను ఇవ్వలేదు. నేను అన్యాయస్తుని ఎందుకు అవుతాను?
నా డబ్బు, నా ఇష్టం, ఒకడికి ఇస్తాను ఒకడికి ఇవ్వను, నేను అన్నీ ఇస్తాను కాదు కదా. జాన్ పాల్ అనే నేను, ప్రభువా నీవు క్షమిస్తే తప్ప నేను మంచోడిని కాదు, అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఏ మంచితనం లేదు, నా మాట చెడిపోయింది, చూపు చెడిపోయింది, ఆలోచన చెడిపోయింది, ప్రవర్తన చెడిపోయింది, నా నడక పడక అన్నీ చెడిపోయాయి ప్రభా, అస్సలు మంచోడిని కదా, అంత పాపిని నేను నరకానికి పాత్రుణ్ణి, నీ పాదాలు పట్టుకుంటున్నా, నన్ను క్షమించు అన్నా. నా అభ్యర్థన నచ్చింది ఆయనకి, నా వేడుకోవడం నచ్చింది ఆయనకి, నన్ను క్షమించాడు ఆయన. కానీ నువ్వేం చేశావు? యేసు దగ్గరికి వెళ్తే క్షమిస్తాడా? అక్కడికి వెళ్ళి మునిగితే పాపాలు పోవా? ఎక్కడికి వెళ్ళి మునిగితే పాపాలు పోవా? ఆయన నేనేం పాపం చేశాను? 10 మంది పెట్టాను కానీ 10 మందిని ఏమైనా మోసం చేశానా? నా గురించి అడుగు కనుక్కో, నన్ను పాపి అంటావేంటే బిల్డప్ ఇచ్చావు. నువ్వెందుకు వెళ్తావు పరలోకానికి? అంతే కదా. అలా బిల్డప్ ఇవ్వద్దు యేసు దగ్గర. ఎవరికి ఇస్తాం 10 రూపాయల డబ్బు మనం? వాడి స్థితిని చూసినప్పుడు ఇది ఇస్తే వాడు తింటాడు కదా అని అనిపిస్తే వాడికి ఇస్తాం. ఇది ఇస్తే తాగుతాడంటే వాడికి ఇస్తావేంటి? ఇవ్వం. నేనైతే ఇవ్వను, మీరు ఇస్తే ఇస్తారో నాకు తెలియదు, పెద్ద మనసు చేసుకొని. వాడికి ఇచ్చారంటే వాడు పెద్ద తాగుడుపోతాడు అంటాడు కదా. నేను యేసుప్రభుని వేడుకుంటున్నా, ప్రభు మంచితనం లేదు, అస్సలు మంచోడిని కాదు, ఏ మంచితనం లేదు, పాపిని 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 గోజాడితే ఆ సిలువు దగ్గరకు వచ్చి ఓకే జాన్ పాల్ పరలోకానికి రా, ఉచితంగా నీతిమంతుగా చేస్తున్నా అన్నాడు. నువ్వు రాలేదే, ఏం మాట్లాడతావు? మత ప్రచారం అంటావా దాన్ని? ఏం మాట్లాడతావు? నేను పాపిని అంటావేంటి చర్చికి వస్తే? మరి ఏమనాలి? పాపిని పాపి అనకపోతే ఇంకేమంటారు? గౌరవనీయులు శ్రీ 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 అని రాయాలన్నా ఎంఆర్ఓ ఫార్మేట్లో? పాపులవే. పాపి అని పిలువబడ్డానికే ఒప్పుకోవాలి నువ్వు అసలు. ఇక నీకు అక్కడేం పని? యేసుప్రభు వచ్చిందా పాపులు రక్షించడానికి? యేసుప్రభు అంటాడు, అదేంటి అందరూ సుంకరులు, పాపులు, వేశ్యలు, దొంగలు, త్రాగుడుబోతులు, మోసగాళ్ళు అందరూ వచ్చి భోంచేస్తున్నారంటే ఆయన పక్కన కూర్చొని అన్నట్టు యేసుప్రభు అన్నాడు, నేను మారు మనసు నిమిత్తం పాపులు పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులు పిలవడానికి రాలేదు అన్నాడు. ఒకవేళ మీరు నీతిమంతులు అని అనుకుంటే కనుక నాతో నీకు పని లేదు, నా దగ్గర రావాల్సిన అక్కర్లేదు, మీతో నాకేం పని లేదు. నేను వచ్చింది ఎవరి కోసం? మేము చెడిపోయాం అనే వాళ్ళ కోసం వచ్చాను. వీళ్ళు చెడిపోయారని ఒప్పుకుంటున్నారు, వీళ్ళతోనే నాకు పని. ఆరోగ్యం కలిగిన వాడికి వైద్యుడు అక్కర్లే, రోగగ్రస్తులకు వైద్యుడు కావాలి. నేను వైద్యుడిని, వీళ్ళ రోగులు, వీళ్ళకే ట్రీట్మెంట్ ఇస్తా. నేను సంపూర్ణంగా ఆరోగ్యవంతుడుగా ఉన్నా అంటే నో ప్రాబ్లం. కాబట్టి ఆయన ఒకరిని రక్షిస్తాడు, ఒకరిని విడిచిపెట్టేస్తాడు. ఎందుకు విడిచిపెట్టేశాడు? ఆయన ఇష్టం కదా. ఏ మానవుడికి దేవుడు అప్పు లేడు రక్షణ విషయంలో. నన్ను ఎందుకు రక్షించవు నువ్వు అని అడిగేంత సినిమా ఎవరికి లేదు ఇక్కడ. ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు నన్ను ఎందుకు రక్షించలేదనే ఆ పరిస్థితి ఎవరికి అప్పు లేడు రక్షణ. ఆయన కృప ధారాళంగా ఇచ్చాడు, స్వేచ్ఛకి ఇచ్చాడు, అంగీకరించు. యేసుప్రభు అంటాడు, నా యొద్దకు వచ్చు వాడిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను అంటాడు. ఇంతకు మించిన ఆహ్వానం ఈ ప్రపంచానికి ఎవడైనా సరే నా యొద్దకు వచ్చు వాడిని నేను త్రోసివేయను. నీ బ్యాక్గ్రౌండ్ చూడను, నీ గతాన్ని చూడను, నీ ఏమీ చూడను. నా దగ్గరకు వచ్చి క్షమాపణ వేడావా, జీవితాన్ని మార్చమని అడిగావా, నేను నీ పాపాలను తుడిచివేస్తాను, నా బిడ్డగా అంగీకరిస్తాను. ఈ ఆహ్వానాన్ని వద్దనుకుంటే నువ్వెందుకు రక్షించబడతావు? ఎలా రక్షించబడతావు? ఆయన అప్పుండి పిలవట్లే, నేను మీకు అప్పున్నాను కాబట్టి రక్షిస్తాను అనట్లే. ఆయన దయ, ఉచితమైన త్యాగం, అది పుణ్యదాన బలియాగం. పుణ్యంగా దానం చేస్తున్నాడు, మనకి దానంగా పుణ్యం మనకి ఇస్తున్నాడు ఆయన యేసు ప్రభు. కాబట్టి రండి మన వివాదం తీర్చుకుందాం. ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ మతమైనా, ఎవడైనా సరే రేపు దేవుని దగ్గరకు వచ్చి నేను మంచివాడిని అని నిరూపించుకునేదానికి ఒక్క పాయింట్ కూడా ఉండదు. ఈ ప్రపంచంలో ఎవ్వడికి కూడా దేవుని దగ్గరికి వెళ్ళి చనిపోయిన తర్వాత నేను మంచివాడిని నిరూపించుకునేదానికి ఒక్క పాయింట్ కూడా ఉండదు. ఎందుకంటే మంచివాళ్ళం కాదు మనం, అందరి హృదయాలు చెడిపోయినాయి, అందరూ పాపులమే. అయితే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి వచ్చి ఆ సిలువ దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే కనుక ఇక్కడ సెటిల్మెంట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 8:1. ఇప్పుడు క్రీస్తులో ఎవడైనా ఉంటే వాడికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు లేదు? ఇక్కడ సెటిల్మెంట్ చేస్తున్నాం మనం. అందుకని బాప్తీసం నీళ్ళలో దిగినప్పుడు మనం బాప్తీసం తీసుకోవడానికి మొదట ఏం చేస్తాం? అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు అననీయ వచ్చాడు, సౌలా ఎందుకు తడవ చేస్తున్నావు? లేచి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకొని వాటిని కడిగి వేసుకో బాప్తీసం రూపంలో చెప్తాడు.
కాబట్టి ఇప్పుడే నేను ప్రభువైన యేసుక్రీస్తు శిలువ దగ్గరికి వచ్చాను, నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, ప్రభువా నేను పాపిని ఒప్పుకున్నాను, ఆయన నా పాపాలు కడిగి వేశాడు, సెటిల్మెంట్ జరిగిపోయింది అక్కడ. రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపాలు ఎర్రగా రక్తంలాగా ఉన్నా సరే హిమలాగా మార్చేస్తా, మీ పాపాలు కెంపు వల్ల ఎర్రగా ఉన్నా సరే వాటిని గొర్రెబొచ్చులాగా మారుస్తాను అని చెప్పాడు. నేను సెటిల్మెంట్ చేసుకున్నాను, నేను ధైర్యంగానే ఉన్నాను. మీరు సెటిల్మెంట్ చేసుకోలే, నన్ను ఇదేమంటారు? ఇది మత ప్రచారం కాదు, ఇది చావకు ముందు దేవునితో సమాధాన పడమని పిలుస్తున్నటువంటి పిలుపు ఇది. చూడండి 10వ వచనం, మీరు సమ్మతించిన మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. సమ్మతిస్తే మంచి పదార్థాలు అనుభవిస్తారు. సమ్మతింపక తిరగబడిన యెడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలగుదురు. ఇదే యెహోవా ఇలాగునండి సెలవిస్తున్నాడు. దీనే యేసు ప్రభు అంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇక్కడేమంటున్నాడు? సమ్మతించిన మాట వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థాలు తింటారు, సమ్మతించకపోతే మీరు ఖడ్గానికి లోనవుతారు. యేసు ప్రభు అన్నాడు, నమ్మి బాప్తిసం పొందితే రక్షణ, నమ్మకపోతే శిక్ష అన్నాడు. చాలా క్లియర్గా ఉంది కదా. ఇక్కడ అన్నాడు, మీ పాపాలు ఎర్రగా రక్తంలాగా ఉన్నా సరే హిమలాగా మారుస్తారని. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ రక్తం గార్చుకుంటూ, రక్తాలు ధారలు కారుతూ ఆయన అంత మాంస ముద్దగా అంత క్రూరాతి క్రూరమైన మరణాన్ని ఎందుకు రుచించాడు అంటే మన స్థితి అదేని చెప్పడానికి. ఇదిగో ఇది నీ స్థితి, నీ పాపాలను బట్టి రా, ఈ మరణాన్ని, ఈ ప్రాణత్యాగాన్ని, ఈ శిలువ త్యాగాన్ని ఒప్పుకో, ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను అడుగు, క్షమాపణ అడుగు, నేను నిన్ను క్షమిస్తాను. యేసు ప్రభు ఎంత నీతిమంతుడో అంత నీతిమంతుడిగా ఉచితంగా నేను నిన్ను చేస్తాను. ఇప్పుడు నేను పరలోకానికి వెళ్ళాను అనుకో, జాన్ పాల్ వచ్చాడు అని అనరు, పరలోకంలో యేసు ప్రభు వచ్చాడు అంటారు. ఎందుకని? యేసు ప్రభు ఇచ్చింది తక్కువ నీతి కాదు, ఆయన ఎంత నీతిమంతుడో అదే నీతి నాకు ఇచ్చాడు ఉచితంగా. కాబట్టి జాన్ పాల్ కాదు పరలోకానికి వెళ్తుంది, యేసు ప్రభు పరలోకానికి వెళ్తాడు. యేసు ప్రభు పరలోకానికి వెళ్తే తప్పు పట్టేది ఎవరు? నా యందు పాపం ఉన్నదని మీలో స్థాపించగలవాడెవడు అని సవాల్ చేసిన యేసు ప్రభులో ఎవరు పాపాన్ని చూపించగలరు? పరలోకంలో ఎవరు ఆయన్ను పాపిగా నిరూపించగలరు? రేపు నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత క్రీస్తునందు బాప్తిసం పొందిన వాళ్ళు క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని మాట్లాడతాడు గలతీ పత్రికలో. యేసుక్రీస్తులో బాప్తిసం పొందానంటే క్రీస్తును ధరించుకున్నాం. ఇప్పుడు నేను పరలోకానికి వెళ్తే ఎవరు వెళ్ళినట్టు? యేసు ప్రభు వచ్చాడు, ఎవరు నన్ను తప్పు మోపేది? ఆయన ధరించుకున్నాను కదా. ఇంత మంచి ఆహ్వానాన్ని రండి మన వివాదం తీర్చుకుందాం. మీరు సమ్మతిస్తే మంచి పదార్థాలు, సమ్మతించకపోతే ఖడ్గం. మీరు వచ్చి వాదించడం ప్రారంభిస్తే, ఒప్పుకోవడం ప్రారంభిస్తే మీ పాపాలు ఎంత ఎర్రగున్నా సరే అంత తెల్లగా చేస్తా అని చెప్పినప్పుడు ఇందులో తప్పు ఎక్కడుంది? ఇందులో మత ప్రచారం ఎక్కడుంది? ఇందులో సమాజాన్ని చెడగొట్టేది ఎక్కడుంది? పాపం చేస్తున్నాం అనేది వాస్తవం, ఆయన క్షమిస్తాడని ఆహ్వానం ఇచ్చాము, రా మంచి పదార్థాలు అనుభవించు. వద్దంటే ఖడ్గమే. ఎప్పుడు కూడా సువార్త రెండు ముందు పెడుతుంది. సువార్త అనేది ఆహ్వానం సకల ప్రపంచానికి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. ఇక్కడైతే యెషయా గ్రంథంలో మీరు రండి అంటున్నాడు, కానీ యేసు ప్రభు అయితే మీరు వెళ్ళండి అంటున్నాడు. మీరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి, వాళ్ళకి చెప్పండి అంటున్నాడు. అలా ఆహ్వానాన్ని చెబుతూ ప్రకటన చేస్తూ నమ్మి బాప్తిసం పొందితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. యేసు ప్రభుల రక్షణ కోసం మనం వేలకు వేలు గొర్రెలను, పొట్టేలను, మేకలను బలివ్వాల్సిన అక్కర్లేదు. దోపాలు, నైవేద్యాలు, హోమాలు చేయాల్సిన అక్కర్లేదు. అదే కదా 10 వచనం నుంచి 17 వచనం వరకు విస్తారమైన బలులు, విస్తారమైనటువంటి పద్ధతులు చేస్తున్నారు. అక్కర్లేదు, నాతో సెటిల్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. రండి కూడి వాదిద్దాం, నేను మిమ్మల్ని క్షమిస్తాను. అదే యేసు ప్రభువుకు బయటకు వెళ్ళామనుకో, విస్తారమైన బలులు, విస్తారమైన పద్ధతులు, విస్తారమైన కార్యక్రమాలు, ఏది కూడా ప్రభువుని సంతోషపెట్టదు. రక్షణ ఉచితం, రక్షణ ఖరీదు లేదు, ఉచితంగా జస్ట్ ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా పాపినైన నన్ను కరుణించని గుండెలు బాదుకోవడం ప్రారంభిస్తాయి. అబ్రహాములాగా వేడుకోవడం ప్రారంభిస్తాయి. మోషేలాగా ఆయన గుణగణాలను బట్టి క్షమించమని వేడుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు, దాన్ని సిలువలో నిరూపించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం పుట్టక ముందే మనల్ని ప్రాణం పెట్టేంతగా ప్రేమించిన దేవుడు. మన పాపాలు ఎంత ఎర్రగా ఉన్నా సరే, కొంతమంది నా ఫోన్ చేస్తుంటారు, అన్నా నేను చేసిన పాపాలకి దేవుడు కూడా క్షమించడన్నా. సారీ, ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఒకవేళ యేసు ప్రభు క్షమించలేని పాపం అంటూ ఏదైనా ఉంటే నాకు ఆ యేసు ప్రభు అక్కర్లేదు. ఒకవేళ యేసు ప్రభు క్షమించలేని పాపం అంటూ ఏదైనా ఉంటే ఆ యేసు ప్రభు నాకు అక్కర్లే.
మీ పాపాలు ఎర్రగా ఉన్నా సరే తెల్లగా మార్చేస్తా. ఎంత తేడా చూసారా? కెంపు, ఒకవేళ రక్తాన్నైనా కడగొచ్చేమని కెంపును కడగలేము. ఆ రాయే ఎర్రగా ఉంటుంది, దాన్ని ఏం కడిగితే తెల్లగొస్తా చెప్పండి? పైన రెడ్ పెయింట్ అనుకో, ఎర్ర పెయింట్ అనుకో, కడగొచ్చు, పోయేదాకా కడగొచ్చు. లేదా ఒక ప్రాంతంలో ఉంటే గేకొచ్చు. మొత్తం రాయే ఎరుపు అనుకో, దాన్ని ఎలా కడుగుదాం, దేంతో కడుగుదాం? కెంపు వలె ఎర్రగా ఉన్నా సరే గొర్రె బొచ్చులాగా తెల్లగా చేస్తాను. క్వైట్ 180 degrees ఆపోజిట్లో మారుస్తాను మిమ్మల్ని. కాబట్టి క్రీస్తునందు ఉంటే ఎవడైనా వాడు నూతన సృష్టి. పరలోకం అలా చూస్తుంది, నూతన సృష్టి, న్యూ క్రియేషన్ లాగా చూస్తుంది పరలోకం మనల్ని. కాబట్టి క్రీస్తు ప్రాణత్యాగం క్షమించలేని పాపం అంటూ ఏది లేదు, అలాంటి లిస్టు లేదు. కాబట్టి నన్ను దేవుడు కూడా క్షమించడం, సారీ ఆ మాట అనొద్దు, చచ్చిపోయిన వరకు ఆ మాట అనొద్దు. ప్రభువు క్షమిస్తాడు, ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించాడు, రక్తం కార్చాడు. కాబట్టి ఆ మాట అంటే అదొక పాపం అవుతుంది, అనొద్దు ఆ మాట. రా, మోకరించు, ప్రభువా నా పాపాన్ని క్షమించు, నీవు శిలువలో ప్రాణం పెట్టావు, నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయరు. ప్రతి పాపం అంటే మన ఇమాజినేషన్కి అందనటువంటి వ్యక్తి కూడా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి తన పాపాలు క్షమించుకోవచ్చు. ఆయన రక్తం కడగలేనటువంటి పాపం అంటూ ఏది లేదు. రండి మన వివాదం తీర్చుకుందాం. ఇది ఆహ్వానమే తప్ప మత ప్రచారం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ దగ్గరికి రండి, మీ పాపాలు క్షమించబడతాయి. ఆయన శిలువను అంగీకరించకపోతే నశించుచున్న వారికి శిలువను గూర్చిన వార్త వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ప్రభువైన యేసుక్రీస్తు సువార్త నీకు వెర్రితనంగా అనిపిస్తుందంటే నాశనానికి దగ్గరలో ఉన్నామని అర్థం, నాశనంలో ఉన్నామని అర్థం. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ దగ్గరికి రా, ఆయన క్షమించినటువంటి పాపం అంటూ ఎదురు ఎంత పాపమైనా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే ప్రభువైన యేసుక్రీస్తు శిలువ దగ్గరికి రా, అడుగు, రీజన్ ఆయనతో వాదించు, ప్రభువా క్షమించు, ప్రభువా క్షమించు, ప్రభు ఆయన గుణగణాలను బట్టి నీవు నా కోసం ఏదో శిలువలో ప్రాణం పెట్టావు, జాలి చేసుకో, క్షమించు అని వేడు. యేసు ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. 2000 సంవత్సరాల నుంచి సిద్ధంగా ఉన్నాడు. మనది ఆలస్యం.